దేవుని వాక్య ధ్యానంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుకొని దేవుని వాక్య ధ్యానంలో ముందుకెళదాం. దైవజనుని నోటి నుండి కొన్ని విలువైన సంగతులు దేవుడు మనకు అందించాడు. మరికొన్ని విషయాలు తెలుసుకొని మనం తర్వాతి కార్యక్రమంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రం. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రం. ముందు మాట్లాడిన దాసుని వాడుకొని నీ కృపచేత మంచి సంగతులు మాకు అందించారు. వందనాలు నా ప్రభువా. మళ్ళొక్కసారి నీ మాటలు విననై ఉండగా మా అందరినీ దర్శించు, మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం యేసునామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం ముందుండి మీ బలహీన దాసుని మీ సిలువ చాటును రెక్క చాటును మరుగు చేసి మీరే మాట్లాడి మహిమ పొందమని, మమ్మల్ని కూడా నా ప్రభు బలపరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. పరలోక రాజ్యము వారిది అనే మాట రెండు సందర్భాల్లో ఇక్కడ ప్రస్తావించాడు. ఒకటి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదన్నాడు. రెండవది, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ నిమిత్తం దీనులైన వారు, అలాగే నీతి నిమిత్తం హింసింపబడువారు. ఆత్మ విషయమై అన్న, ఆత్మ నిమిత్తం అన్న దాదాపు ఈక్వల్ అర్థమే వస్తుంది. ఇంకా దాన్ని విభజించి మాట్లాడుకోవడానికి ఆత్మ విషయమై, ఆ విషయం అన్న దగ్గర తీసుకొని వేరే కోణంలోకి వెళ్ళొచ్చు, నిమిత్తం అని తీసుకొని ఇంకో కోణంలోకి వెళ్ళొచ్చు ఒక అంశాన్ని విశ్లేషించేటప్పుడు. సరే, నేను ఆత్మ నిమిత్తమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటాను. ఆత్మ విషయమై అన్నది కాకుండా ఆత్మ నిమిత్తమై దీనులైన వారు ధన్యులు అంటాను. అసలు ఆత్మ నిమిత్తమై దీనులైన వారేమిటి? పరలోక రాజ్యము నిమిత్తము దీనత్వం ఏంటి అనేది ఒక చిన్న ప్రశ్న వివరించుకుందాం. లోకంలో చాలామంది మనుషులు ఉన్నారు. వాళ్ళు మనలాగే కష్టపడి పని చేసుకుంటున్నారు, పావులబేడ సంపాదించుకుంటున్నారు, బ్రతుకుతున్నారు. ఈ భూమి మీద అందరూ వేటి కోసం అయితే తిప్పలు పడతారో వాటి కోసం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, మన తోటి మనుషులు. అందరి పాటలు, అందరి అన్వేషణ, అందరి తిప్పలు ఈ భూమి మీద ఉండేటువంటి జీవితానికి కావలసినవి సమకూర్చుకోవటమే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు మనకు కావాల్సినటువంటి వనరులు, డబ్బు ద్వారా వచ్చేటువంటి సకల సదుపాయాలు. ఎందుకంటే మనం ఉన్నంత వరకు మనకేది కొదువు కావడదు. ఉండే నివాసం కానీ, తినే తిండి కానీ, కట్టే బట్ట కానీ, పిల్లల ఫీజులు కానీ అన్నీ కూడా సమకూర్చుకోవాలి. కుటుంబ వ్యవస్థ నడపాలి. కాబట్టి అందరి రంది, తపన, దృష్టి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయిన దాకా సంపాదన 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 అనే ధ్యాసలోనే ఉంటారు. జీవితం ప్రారంభం నుంచి ముగింపు దాకా సుమారుగా ఒక 70 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా మనం ప్రయాణం చేస్తే 70 × 365 ఈజీకోల్ చేసి నాకు చెప్పండి. 70 × 365 రైట్. 70 × 360 70 × 360 25,200. ఏమయ్యా, ఏ ఇబ్బంది లేకుండా, మనకి ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ తెగుళ్ళు రాకుండా, ప్రతిరోజు మనకి క్షేమంగా దొర్లిపోతే 70 ఏళ్ళు నిండా మనం బతికితే, మోషే చెప్పిన ఆయుష్కాలం, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళని 90వ కీర్తనలో చెప్పాడు.
ఆ ప్రకారం చూసుకుంటే 70 ఏళ్ళు ఏ డోకా లేకుండా మనకి ఇబ్బంది లేకుండా బతికితే టోటల్గా మనం బతుకుతున్న రోజులన్నీ కూడా 25,200 రోజులు అన్నారు. సంవత్సరానికి 360 రోజుల కాడికి లెక్కేసుకుంటే 365 లెక్కేసుకుంటే ఇంకొన్ని రోజులు పెరుగుతాయి. టోటల్గా భూమి మీద మన మనుగడ 70 ఏళ్ళు నిండా బతికితే మనం బతుకుతున్న రోజులు 25,000 చిల్లర. అంటే పట్టుమని 30,000 రోజులు కూడా లేవు, 30,000 రోజులు కూడా లేవు. ఒకవేళ 100 ఏళ్ళు బతికామనుకో, 100 సంవత్సరాలు మనం బతికితే 100 × 360 = 36,000 రోజులు. అంటే మన రోజులన్నీ కూడా వేలలోనే ఉన్నాయి కానీ లక్షల్లో కోట్లలో అయితే లేవు. 70 ఏళ్ళు బతికితే 25,000 రోజులు, 100 ఏళ్ళు బతికితే 36,000 రోజులు. అంటే ఆ తర్వాత ఎంత పోటుగాడైనా సరే ఉండటానికి లేదు. 70 దాటిన దగ్గర 70కి వచ్చేటప్పటికే దాదాపు సిస్టంలో ఎక్కడో చోట రిపేర్లు వస్తూ ఉంటాయి. ఏంటి ఇక 70 దాటిన దగ్గర నుంచి ఎప్పుడు పిలుపు వచ్చిందో తెలియదు. టోటల్ లైఫ్ అది. చూస్తానే బాల్యం అయిపోయింది, చూస్తానే యవనం అయిపోయింది, చూస్తానే పిల్లల్ని కానీ పిల్లల భవిష్యత్తును ఆలోచించే పరిస్థితి వచ్చింది. నల్లగా ఉన్న జుట్టు కాస్త తెల్లబారిపోయింది. చాలా మంచి ముఖ వర్చస్సు కలిగినటువంటి పరిస్థితి మారిపోయి ముడతలు వచ్చేసింది. ఒకవేళ ఇప్పటిదాకా రాకపోతే ఇక ముందు వచ్చింది. ఒక పుష్పం పొద్దున పూసి సాయంత్రానికి వాడిపోయినట్టుగా పొద్దున్నే ఆ మంచు బిందువులు దాని మీద పడి నవనవలాడుతా చాలా కళగా ఉంటుంది. చూస్తానే ఎండ కొట్టే కొద్ది మారిపోతా సాయంత్రానికి వాడిపోయింది. ఆ పువ్వు మాదిరిగా మన జీవితం ఒక్క రోజులోనే పుష్పం వాడిపోయినట్టు మన బ్రతుకు మొత్తం కలిపి కొన్ని వేల రోజుల్లోనే వాడిపోతుంది. అది కూడా ఏ తెగుళ్ళు, ఏ ప్రమాదాలు, ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా కొనసాగితే. దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నారు. దినగండం కాదు, క్షణగండం. ఏ క్షణాన అయిపోతామో తెలియని బతుకు కదా. ఆయుష్ ఏమో 100 ఏళ్ళు, కానీ ప్రతి క్షణం గండమే. ఇది మనిషి బ్రతుకు. కాబట్టి భూమి మీద ఉన్నంత వరకు మనుగడ సాగించడం కోసం కష్టపడాలి, సంపాదించుకోవాలి, భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, మంచిదే. కానీ ఇంతవరకే జీవితం, ఇదే లైఫ్ అని చాలామంది భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ ఇది కేవలం మనకివ్వబడినటువంటి పెద్ద జీవితంలో చాలా చిన్ని భాగము అనే సంగతి ప్రజలు గుర్తించట్లా. చాలా చిన్ని భాగం. 30 సంవత్సరాల ఉద్యోగాన్ని నీకు ఇవ్వడానికి ఒక 6 నెలల ట్రైనింగ్ లాగా. 30 సంవత్సరాలు ఎక్కడ ఏమండి? లేకపోతే 25 ఏళ్ళకి నీకు జాబ్ వచ్చిందంటే 35 ఏళ్ళ జాబ్ నువ్వు చేయడానికి ఒక 6 నెలలు నీకు ట్రైనింగ్ లాగా. 6 నెలలు ఎక్కడ, 35 సంవత్సరాలు ఎక్కడ? ఈ కొద్ది జీవితమే టోటల్ లైఫ్ మొత్తం, ఇంకా దీని తర్వాత ఏమీ లేదు అని లోకంలో చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళ శరీరాన్ని గురించి, శరీర సంబంధమైన జీవితాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిని గురించి, అరే మనం ఆత్మగా ఉన్నాం, ఎంత బతికినా ఒక ముగింపు అనేది ఉంది. నాకంటే చిన్నోళ్ళు వెళ్ళిపోయారు, నాకంటే పెద్దోళ్ళు వెళ్ళిపోయారు, నేను ఉన్నాను. నాకెప్పుడు పిలిపి వచ్చిందో తెలియదు. అసలు మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు బతుకుతున్నాడు, చచ్చెక్కడికి వెళ్తున్నాడు అన్న క్వశ్చన్స్ లేవు. కొద్దిమందికి ఆ ప్రశ్నలు వచ్చినాయి. వచ్చిన వాళ్ళు దాన్ని తెలుసుకోవడానికి దేవుణ్ణి వెతికారు, దైవాన్వేషణ చేశారు. అసలు మానవుడికి జీవితం ఎందుకు వచ్చింది, ఎవరిచ్చారు, ఎందుకు ఇలాగా ఇన్ని మలుపులు తిరుగుతుంది, చివరికి ఎందుకు ముగిస్తుంది, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఆత్మ అనేది ఒకటి ఉందా, ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది, లేకపోతే మరణంతోనే ముగింప, ఇంకెంతకు మించి లైఫ్ ఏం లేదా అనే ప్రశ్న బహు కొద్ది మందికి వస్తుంది జనంలో. ఆ ప్రశ్న పుట్టినవాడు అన్వేషిస్తున్నాడు. అలా అన్వేషించిన వాళ్ళు దేవుణ్ణి కనుగొంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఎందుకంటే వెదకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు కదా. నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొందురు అన్నాడు దేవుడు. నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుక్కుంటారు అన్నాడు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఈ ప్రశ్న రాకపోయినా, కనీసం కొన్నిసార్లు విషాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడైనా మనిషికి ఇలాంటి ప్రశ్న రావాలి. ఒక దశలో నాకు రాలేదు, కానీ నా ఇంట్లో కూడా ఒక విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు నాకు కూడా ఈ ప్రశ్న తారసిల్లింది. మా ఇంట్లో కూడా ఒక మరణం సంభవించినప్పుడు నాకు ఈ ప్రశ్న తలెత్తింది. అప్పటిదాకా మాలో ఒక్కతిగా ఉన్న మా సోదరి
ఇంత చిన్న వయసులో దాదాపు 27 సంవత్సరాల ప్రాయములో ఒక చిన్న ఇన్సిడెంట్తో కరెంట్ షాట్ కొట్టి క్షణంలో చనిపోయింది. ఇంకెప్పటికీ మళ్ళీ ఈ భూమి మీద నేను బతికున్నంత వరకు ఆమెను కలుసుకునే ఛాన్స్ లేదు. ఇప్పటిదాకా ఇంతవరకు మాతో ఇంత అనుబంధంగా ఉండి ఈ మనిషి ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక ఒక బొమ్మలాగా ఇప్పటిదాకా పనిచేసిన బొమ్మ పనికి రాకుండా అయిపోయిందా? లేకపోతే ఆత్మ అనేది ఒకటి ఉందా? ఉంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అనే అన్వేషణ అప్పుడు స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా కొంచెం అప్పుడప్పుడు డౌట్ ఉండే, కానీ పెద్దోళ్ళు చెప్తున్న మాటలు, ముసలోళ్ళు చెప్తున్న మాటలను బట్టి ఈ సంఘటన జరిగిన తర్వాత అది బలపడింది. తర్వాత నాకు దాన్ని గూర్చిన సత్యం ఎవరు చెప్తారు? ఆత్మను గూర్చిన సత్యం ఎలా తెలిసిద్ది అనే ఒక ప్రశ్న ఒక పక్క, బాధలో ఒక పక్క. టోటల్గా ఒక సమయంలో దేవుడు దర్శించటం, మనోనేత్రాలు వెలిగించటం, సత్యం ఏదో అర్థం కావటం, టోటల్గా తెలుసుకున్నా. ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ప్రభువుని తెలుసుకున్నారో, ఆత్మ విషయం తెలుసుకున్నారో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఎక్కువ శాతం మంది కొన్ని చేదైన అనుభవాల్లోనే దేవుని తెలుసుకున్నారు. మధురమైన అనుభవాలు అయితే కాదు, చేదైన అనుభవాల్లోనే సృష్టికర్తను వెతికారు, ఆత్మను గురించి తెలుసుకున్నారు, యేసయ్యకి కనెక్ట్ అయ్యారు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటతో? చేదైన అనుభవాలే మనల్ని టర్న్ చేసినాయి దేవుని వైపు. బాగుంది. మనకు ఎదురైన అనుభవాలే లోకంలో చాలా మందికి ఎదురవుతున్నాయి, కానీ వాళ్ళు వెతకట్లా. వెతికిన వాళ్ళకి దొరుకుతాడు ఆయన, వెతకని వాళ్ళకి ఏం దొరుకుతాడు? ఆత్మ ఉందని అర్థమైంది. మనం మరణించిన తర్వాత మన శరీరంలో నుండి జీవాత్మ వేరవుతుంది అన్న సంగతి అర్థమైంది. ఇంతవరకు మనం చేతనం కలిగి అన్ని పనులు చక్కబెట్టడానికి మన శరీరాన్ని ఆడించింది ఆ జీవాత్మేనన్న సంగతి మనకు అర్థమైంది. ఆ జీవాత్మ మన నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంత బలమైన శరీరం కూడా అచేతనంగా పడుంట తప్ప, చైతన్యాన్ని కోల్పోతుంది తప్ప ఇక ఏమీ చెయ్యలేదన్న సంగతి అర్థమైంది. వాడు పైలవానైనా సరే జీవాత్మ పోయినప్పటికీ వాడు శవమే, కదలడిగా వాడు బొమ్మే. అంటే జీవాత్మ లోపల ఉన్నంత వరకు ఈ బొమ్మ ఆడిందన్నమాట, తోలు బొమ్మలాగా. ఆ జీవాత్మ డివైడ్ అయిపోయేసరికి ఈ దేహం కాలు పనిచేయటలా, చెయ్యి పనిచేయటలా. అంటే ఇంతవరకు ఇందులో ఉండి ఆడించిందేది జీవాత్మ. ప్రైజ్ ద లార్డ్. పేరు కూడా ఆత్మకే, శరీరానికి కాదు. వెంకట్రావు అంటాం. వెంకట్రావు అనే జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన బాడీ పేరు శవం, మృతదేహం, డెడ్ బాడీ. అది అవునా? మనకున్న అనుబంధ బాంధవ్యాలు కూడా ఆత్మలకే లింక్ అయినాయి, కానీ శరీరాలకు కాదు. తల్లి బిడ్డను ఎంతో ప్రేమిస్తుంది. బిడ్డ శరీరాన్ని ప్రేమించిద్దా, ఆత్మను ప్రేమించిద్దా అని ప్రశ్నించుకుంటే ఆత్మనే. ఆ బిడ్డ శరీరంలో తను ప్రేమించే ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరాన్ని తల్లే తీసుకెళ్లి భూస్థాపన చేసేసింది. అదే నిన్నాడు ఆ శరీరాన్ని ముద్దాడింది, ఆ శరీరాన్ని ఎత్తుకుంది, ఆ శరీరాన్ని శుభ్రపరిచింది, అన్ని పనులు ఆ శరీరానికే చేసింది కదా అమ్మ. ఇంత ఊడిగం శరీరానికి చేసిందా, ఆత్మకు చేసిందా? ఏందండి ఎవరికి సౌండ్ లేదు? శరీరానికే చేసింది. మరి ఇంతసేపు శరీరానికి చేసి ఆ జీవాత్మ ఆ బిడ్డలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్లి మట్టిలో పడేసిందండి. ఇంతకాలం ఆ శరీరానికి ఇంత పరిచర్య అమ్మ ఎందుకు చేసిందంటే, ఓ శరీరమా, నీలో నా కుమారుడు నివసించడానికి నువ్వు అనువుగా ఉన్నందున ఇదిగో నీకేది తక్కువ కాకుండా నేను చూస్తా. ఆ శరీరంలో నుంచి జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత, ఓ శరీరమా, నీలో నుండి నా బిడ్డ యొక్క ఆత్మ వెళ్ళిపోయింది కనుక ఇక నువ్వు నా పనికి రావని తీసుకెళ్ళి పడేసి. అంటే తల్లి ప్రేమ బిడ్డకి దక్కుతుంది, అది ఆత్మకు దక్కుతుందా, శరీరానికి దక్కుతుందా అంటే ఆత్మకే. పేరు దేనికి? శరీరానికి, ఆత్మకా? ఆత్మకే. ఆ జీవాత్మ వెళ్ళిపోతే దీని పేరు శవం. ఓకేనా? రైట్. ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు ప్రభు. అంటే ఆడిస్తుందంతా ఆత్మేనమాట, మనలో ఉన్న చైతన్యం ఆత్మేనమాట. మరి ఆత్మ గురించి ఇంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆత్మ ఎంత విలువైందో, ఎంత కీలకమైందో, ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది. మరి శరీరం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది? కళ్ళ ముందు చాలామంది ఆవిరిలాగా మాయమైపోతూ ఉన్నారు. చూస్తా కూడా మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకొక మాట కూడా తెలిసింది,
ఆత్మ నాశనము లేనిది, ఆత్మ శాశ్వత కాలం జీవిస్తుంది. అది రక్షణలోనైనా లేదా శిక్షలోనైనా పూర్తిగా మాత్రం నశించదు, ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది అనేది కూడా తెలిసింది. మరి ఇప్పుడు శరీరంలో జీవిస్తూ ఈ శరీరమే నిజమని, ఈ శరీరమే శాశ్వతమని, శరీరానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవటమే ముఖ్యమని బతుకుతున్న మనుషుడా, ఈ శరీరం చూస్తానే దీని షేపులు మారిపోయి, దీని శక్తి ఉడిగిపోయి, ఇది నిర్మూలమైపోతుంది, కానీ దీనిలో నివసిస్తున్న ఆత్మ వేరైపోతుంది, అది ఎక్కడికి పోతుంది అన్న ప్రశ్న వేసుకోపోతే ఎలా? వేసుకోవాలి, అది ముఖ్యం కదా. ఆత్మ ఎక్కడికి పోతుంది అని వెతికితే ముస్లింలు నమ్ముతున్న ఖురాన్ షరీఫ్ చదివినా, హైందవ సోదరులు నమ్ముతున్న గరుడ పురాణం చదివినా, క్రైస్తవులు నమ్ముతున్నటువంటి బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివినా, మూడింటిలోనూ ఒకటే సత్యం వెల్లబడింది. అదేమిటంటే శరీరమే చనిపోతుంది కానీ ఆత్మకు చావు లేదు అని. చావు లేని ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణంలో చెప్పబడింది తీర్పులోకి వెళుతుంది అని. ఖురాన్లో కూడా చెప్పబడింది తీర్పును ఎదుర్కొంటుంది అని. బైబిల్ గ్రంథము కూడా చెప్పింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, హెబ్రీ 9:27, ప్రసంగి 12:7, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. అద్దుగు అది విషయం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ప్రసంగి గ్రంథం 12:7. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడేమన్నాడు? మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. ప్రసంగి తీర్పు పొందటానికి పోయిద్ది అని. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు వెళ్ళిద్ది? తీర్పు పొందటానికి వెళ్ళిద్ది. అంటే ఆత్మ సజీవమే, ఆత్మ దేవుని ఎదుర్కొంటుంది, ఆత్మ దేవుని జడ్జిమెంట్లోకి వచ్చిద్ది. శరీరం చచ్చిద్ది కానీ ఆత్మ చావదు. అది సరే, తీర్పులో ఏమొస్తాయి? అప్పటిదాకా భూమి మీద ఈ శరీరములో ఆత్మ జీవించినంత కాలం ఆ శరీరంతో ఈ ఆత్మ ఏమేం చేసింది అవన్నీ కూడా జడ్జి చేయబడటానికి, దేవుని ముందు తీర్పు పొందడానికి మొత్తం లెక్కలోకి వస్తాయి. భూమి మీద ఈ శరీరంలో జీవించినంత కాలం మానవుడు చేసినటువంటి ప్రతి పాపము, ప్రతి నీతి కార్యము రెండు పరిగణలోకి వస్తాయి. ఇక్కడ పరిశీలించుకుంటే ఒక బైబిలే కాదు, మిగిలిన మత గ్రంథాలు కూడా చెప్పాయి ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. కొంతమంది అన్నారు ఆత్మ చనిపోదు, శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తుంది, మళ్ళీ అది వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తుంది, ఇట్లాగా శరీరాలు మార్చుకుంటూ ఉంటుంది అని కొంతమంది వేదాంతులు చెప్పారు. అది రైట్ కాదు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నటువంటి సాహిత్యాల్లోనే గరుడ పురాణం చెప్పింది తీవ్రంగా శిక్షలు ఉంటాయని. గరుడ పురాణంలో చనిపోయిన మానవుని ఆత్మని యమధర్మరాజు కొలువులోకి తీసుకెళ్తే అక్కడ జడ్జి జరిగిద్దట, తీర్పు జరిగిద్దట, జడ్జిమెంట్. తీర్పు జరిగిన తరువాత వాడు చేసిన పాపాలన్నిటికీ శిక్షలు ఉంటాయంట, భయంకరమైన శిక్షలు. కుంభీపాక నరకం అని అవంటే రకరకాల పేర్లు ఉంటాయి అందులో. ఇక మానవుడి ఆత్మని యాతన పెట్టేటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి వీడిని చిత్రవధ చేస్తారంట. వీడు భూమి మీద చేసిన పాతకాలకి అందులో రాసుంది గరుడ పురాణంలో. అయితే బైబిల్లో ఏం చెప్పాడంటే వాళ్ళని శూలాలతో పొడుస్తారు, కత్తులతో పొడుస్తారు, క్రూర జంతువుల మధ్య వేస్తారు, ఇవన్నీ ఏం చెప్పలేదు బైబిల్లో. బైబిల్లో ఏం చెప్పిందంటే అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు, దాని పేరు నరకం. ఆ నరకంలో మానవుని ఆత్మ అలాగుండిపోవాల్సిందే, ఆ యాతనాకరమైన స్థలములో అనే మాట బైబిల్ చెప్పింది. కొంతమందికి ఒక డౌట్ వచ్చింది, అన్నయ్య మొత్తం బతుకంతా కలిసి 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు 100 ఏళ్ళు వేసుకో,
ఈ 100 ఏళ్ల జీవితంలో చేసిన పాపాలకి లేదా 80 ఏళ్ల జీవితంలో చేసిన పాపాలకి సంవత్సరాలు యుగ యుగాలు అగ్నిలో తగలబెట్టడం ఏమన్నా న్యాయంగా ఉందా? ధర్మ సందేహాలు వస్తాయి కదా. ఏదన్నా ఒక 70 ఏళ్ళు బతికాడు, 70 ఏళ్ళు పాపం చేసాడు, ఒక 70 ఏళ్ళు కాల్చు, తర్వాత తీసేయి. అవునా? అంతేగాని ఆత్మను తీసుకెళ్ళి యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఆ ఘోరమైన స్థితిలో యుగ యుగాలు కాల్చడం ఏందన్నా? అబ్బే, అసలు ఇది న్యాయమైన తీర్పు కాదు అని ఒక డౌట్ వచ్చింది. మీకు ఎప్పుడన్నా వచ్చింది ఎట్లాంటి డౌట్? మీకు రాదు, నాలాంటి వాడికి వచ్చింది. నాకు వచ్చిందిలే, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడిని అడిగాను నేను, దేవా మరి బతికేది 70-80 ఏళ్ళు అయితే, లేదా ఒక 90 ఏళ్ళు అయితే, 100 ఏళ్ళు అనుకో, 100 ఏళ్ళు చేసిన పాపాలకి నువ్వు 1000 సంవత్సరాలు వేల సంవత్సరాలు అగ్నిలో ఇటువైంది, ఏం తీర్పు అది? ఇది ఎలా న్యాయం అంటే, దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, అదే 70-80 ఏళ్ళ 90 ఏళ్ల జీవితంలో నువ్వు క్రమంగా నడుచుకున్నట్టయితే, ఆత్మరక్షణ పొందినట్టయితే, యుగ యుగాలు నేను నిత్య జీవంలో నిత్య ఆనందంలో ఉంచుతానన్న సంగతి అడగలేదేందన్నాడు. అదైనా యుగ యుగాలే, ఇదైనా యుగ యుగాలే, నీ ఇష్టం. ఏమైనా అర్థమైందా? ఆ 70-80-90 ఏళ్ల జీవితం నువ్వు క్రమంగా జీవించు, నేను చెప్పిన రక్షణ మార్గంలోనికి రా, జాగ్రత్త పడు. అప్పుడు యుగ యుగాలు అంతము లేని రాజ్యములో ఎల్లప్పుడూ నువ్వు హాయిగా ఉండొచ్చు. మీరైనా ఏం చేస్తారు కుమారుడా? గట్టి గింజల్ని బస్తాలో వేసుకొని మెట్టు కట్టుకుంటారు, పొట్టునేం చేస్తారా అన్న. పొట్టునేం చేస్తా, పొయ్యిలో వేస్తాం దేవా అన్న. నేను చేసేది కూడా అంతేరా అన్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి గింజలుగా నిగ్గుదేలిన వాళ్ళని నిత్య జీవంలో చేరుస్తాను, పనికిరాని పొట్టు లాంటి వ్యక్తుల్ని ఆరనాగిలో కాల్చి బూడిద చేస్తా, అంతే. ఏమైనా అర్థమైందని చెప్పింది? ఒకటే న్యాయం. అదైనా 1000 సంవత్సరాలే, ఇదైనా 1000 సంవత్సరాలే. కాబట్టి ఇప్పుడు మానవుని ఆత్మ మరణానంతరం తీర్పులోకి వెళ్తుంది అనేది మనకు అర్థమైంది. ఈ తీర్పులోకి వెళ్ళినప్పుడు ఏం లెక్కలోకి వస్తాయంటే, భూమి మీద మనిషి జీవించినంత కాలం నడక, పడక, తలంపు, ఆలోచన, మాట, క్రియ, చేష్ట సమస్తములో ఉన్న పాపములన్నీ అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. భూమి మీద జీవించిన జీవితంలో వీడు చేసిన పాతకాలన్నీ ప్రశ్నించడం జరుగుతుంది. ఒకవేళ నిర్దోషిగా కనబడితే నిత్య జీవానికి, దోషిగా కనబడితే నిత్యమైన తీర్పుకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం పాపం చేయలేదా? మన దగ్గర ఒక పాపం కూడా లేదా అంటే ఎవరికీ ధైర్యం లేదు. నేనే పాపం చేయలేదని చెప్పడానికి ధైర్యం లేదు. ఎందుకంటే పాపం అనేది మనం భూమి మీద పుట్టిన తర్వాత, మనకి తెలివి వచ్చిన తర్వాత మనం చేస్తే వచ్చింది కాదు. పాపం అనేది ఒక రోగములాగా మనకు తెలియకుండానే మన శరీరములోనికి ప్రవేశించింది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒకళ్ళన్నా చేయెత్తుతారా? పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా ఒక్క పాపం కూడా చేయలేదని. దమ్ముంటే చేయొద్దండి. ఒక్క పాపం కూడా చేయలేదని. పొరపాటున చెయ్యి ఎత్తితే అదే పెద్ద పాపం అయింది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చేయలేదని చెయ్యి ఎత్తావంటే వాక్యం అబద్ధం అయిపోయింది. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధీకునిగా చేసిన వారం అగుతాం. వాము ఇది పెద్ద పాపం. లేదన్నయ్య, చిన్నయో పెద్దయో కొన్ని పాపాలు నా జీవితంలో ఉన్నాయన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తాలి మీరు. చిన్నయో పెద్దయో కొన్ని తప్పులు పాపాలు నా దగ్గర కూడా ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. స్తోత్రం చెప్పండి. ఎందుకు? పాపం చేసినందుగా? సరే, పర్వాలేదులే, యథార్థం చెప్పారు కాబట్టి చేతులు ఎత్తారు, సంతోషం. అంటే అందరము పాపం చేశాం. ఎందుకు చేశారు? నిర్భయంగా చేయెత్తారు. ఎంత ధైర్యం మీకు? పాపం చేశానని చేయెత్తావు. ఎందుకు చేశావు? ఎందుకు చేశావు అడుగుతున్నా, చెప్పు, ఆన్సర్ చెప్పు. ఎందుకు చేశావు? ఎందుకు చేశానంటే ఆ టైం అట్ట వచ్చింది, చేసేసా. నీకు తెలియదా చేయకూడదని? నిజం చెప్పు, నీకు తెలియదా? తెలిసి ఎందుకు చేశావు? ఎందుకంటే ఉండలేకపోయా. ఎందుకు ఉండలేకపోయావు? ఎందుకు ఉండలేకపోయానంటే ఏం చెబుతావు అన్నా? ఏమో నా వల్ల కాలేదు. ఎందుకు కాలా? చేయకూడదని నీకు తెలియదా? తెలుసు. తెలిసి ఎందుకు చేశావు? నాకు తెలుసు చేయకూడదని, మరి ఏం చేద్దాం? అట్ట అయిపోయింది. అదే సమాధానం. ఇప్పుడు నీకు సమాధానం నేను చెప్తా. ఎందుకు చేసావో చెప్తా. నువ్వు చేసినందువల్ల వచ్చింది కాదు పాపం.
పాపం అనేది నీలో ఉన్నందు వలననే నువ్వు అది చేశావు. అది విషయం. ఎందుకు కొట్టారు? ఏమో మొత్తానికి ఏదో బాగా అనిపించింది, కొట్టా. జాగ్రత్తగా వినండి నేను చెప్పాయి. మీరు బాప్తీసం పొందడానికి వచ్చారు చాలామంది, అందుకని నేను ఇక్కడే కాదు, నేను నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి కూడా అడుగుతా. మీరు అక్కడ పొళ్ళికిలు ఇస్తే ఇంటికి పంపిస్తాను నేను. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా సరే నేను అందుకే నేను చెప్పే జాగ్రత్తగా వినాలా. వీటన్నిటిలో కొన్ని అడుగుతా. ఇంత మ్యాటర్ చెప్పి మొత్తం అడగను, ప్రసంగం అంతా చేయండి అని. ప్రసంగంలో కొన్ని కీలకమైనవి ఉంటాయి, వాటిని అడుగుతా. మీరు చెప్పాలి, నాకు చెప్తే ఇస్తా బాప్తీసం, లేకపోతే ఇవ్వను. మొహమాటమే లేదు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది టెన్షన్ స్టార్ట్ అయింది, నాకు ఇస్తాడో ఇస్తాడో. టెన్షన్ పడవాకండి, అర్థం కాకపోతే అవగాహన కల్పించి ఇస్తాలే. మళ్ళీ మైండ్ అడిపోయిద్ది మళ్ళీ. అందుకని బాగా వినండి. ఎందుకంటే ఎందుకు మీరు వినాలంటున్నానంటే, మిమ్మల్ని అడిగేవాడికి మీరు సమాధానం చెప్పాలి. రేపు బయటికి పోయిన తర్వాత ప్రతి ఒక్కడు క్వశ్చన్ చేస్తుంటాడు, అట్ట ఎందుకు చేసావు, ఇప్పుడు ఎందుకు చేసావు, అప్పుడు ఎందుకు చేసావు అని. ఎవరు అడిగినా కూడా వాడికి ఆన్సర్ చేయడానికి నీకు చెప్తున్నా మ్యాటర్. పాపం ఎందుకు చేసావా నేను అడిగితే, ఎందుకు చేశానో తెలియదు, జరిగిపోయింది అన్నావు. ఎందుకు జరిగింది, ఎందుకని నిగ్రహించుకోలేకపోయావు, ఎందుకని తమాయించుకోలేకపోయావు అంటే అది నీ వల్ల కాలేదు. ఎందుకంటే పాపము నీ శరీరములోనికి నీకు తెలియకుండానే ఒక జబ్బులాగా ప్రవేశించింది. తల్లిదండ్రులకి హెచ్ఐవి ఉంటే పుట్టే బిడ్డకు వానికి తెలియకుండానే హెచ్ఐవి వైరస్ ఉన్నట్టు, శరీరములో నుండి ఒక రోగం ఎలాగైతే వాని నుండి పుట్టిన బిడ్డకు సంప్రాప్తం అవుతుందో, పాప బీజము కూడా అలాగే సంక్రమించింది. దావీదు తను పాపం చేసినప్పుడు 51వ కీర్తనలో దేవుని ముందుకు పోయి ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా? దేవా, నేను ఇప్పుడు పాపం చేసి పాపిని కావటం కాదయ్యా, నా పుట్టుకలోనే పాపం ఉన్నది ప్రభా. నా పుట్టుకే, తల్లి గర్భములో నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించినది. టోటల్ బీజమే పాప బీజంతో నేను వచ్చేసాను నాయన. దాని ప్రభావం నాలో పనిచేసింది. ఈ ఘట్టంలో దాన్ని గెలవలేకపోయాను, ఓడిపోయాను. నా ఎందుకు కనికరపడమని దేవుణ్ణి వేడుకున్నాడు. ప్రియులారా, మనము చేసినందున వచ్చింది కాదు పాపము. పాపం అనే బీజం మనలో ఉన్నందుననే మనం ఆ పని చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, కొంతమంది బోధ మనం చేస్తే పాపం అన్నారు, చేయకపోతే పరిశుద్ధులం అన్నారు. లేదు లేదు లేదు, పాపం అనేది మన లోపల ప్రవేశించింది, ఒక జబ్బు మాదిరి. కాబట్టి మనం ఆ పాపములో కొనసాగుతున్నాం, పాపం చేస్తున్నాం. ఇది మనకు తెలియకుండా మనలోకి వచ్చింది. ఇది మీకు అర్థం కావాలి బాగా. అంటే మన ప్రమేయం లేదు, మన నిమిత్తం లేదు, మనం అమాయకులం. కానీ మన తల్లిదండ్రులు పాపులై ఉన్నందున ఆ పాపులకు జన్మించిన మనకు కూడా పాపం సంప్రాప్తమైంది. అందుకే మన మీద దేవుని కనికరం వచ్చింది. అందుకే మన మీద దేవునికి జాలి కలిగింది. అర్థమైందా? ఎందుకు కలిగిందంటే, పాపము మనకు తెలియకుండా మన లోపలికి ప్రవేశించింది. అది మనలో పనిచేస్తున్నందున మనం అలాంటి పనులు చేస్తున్నాం. పాపం వాళ్ళకు తెలియకుండానే వచ్చిన జబ్బుకి వాళ్ళు ఎందుకు బలి కావాలి? కాబట్టి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు పాపులైనందున, వాళ్ళు పాప బీజం కలిగి ఉన్నందున, తత్ఫలితంగా వాళ్ళు పాపం చేస్తున్నందున, వాళ్ళు చేస్తున్న చర్యలు వాళ్ళు ఎరుగకయే చేస్తున్నారు. వాళ్ళ లోపల ఆ పాప బీజం పనిచేస్తుంది. అందుకే సిలువ మీద అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్నాడు. అర్థమైందా మీకు ఆ మాట ఎందుకు అన్నాడో? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని ఎందుకు అన్నాడో తెలుసా? వారు ఎరుగకయే పాప బీజముతో పుట్టారు. వాడికి ఏం తెలుసండి, వాడికి హెచ్ఐవి ఉందని. అమ్మా నాన్న కన్నారు వాడిని. తీరా భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు పెరుగుతూ ఉన్నాడు. ఆ వ్యాధి లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి. హెచ్ఐవి జబ్బు లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి. ఒక హెచ్ఐవే కాదులేండి, ఇప్పుడు హెచ్ఐవి అంటే మళ్ళీ అదున్నోళ్ళు ఇబ్బంది పడతారు. హెచ్ఐవి పెద్ద సమస్య కాదు, రోగ నిరోధక శక్తి తగ్గే జబ్బు, అంతకుమించి ఏం లేదు. దానికంటే దాని బాబు లాంటి జబ్బులు చాలా ఉన్నాయి. ఎవరైనా అలాంటి బలహీనతలో ఉంటే ఏం భయపడొద్దు. కొద్దిగా ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తికి సరిపోయినటువంటి ఆహారం తీసుకుంటే ఏ జబ్బు లేకుండా సంపూర్ణ ఆయుష్కాలం బతకొచ్చు. ఒకవేళ హెచ్ఐవి ఉంటే అదే పెద్ద ఇదిగా మీరు భయపడొద్దు. పుష్టికరమైన ఆహారం తీసుకోండి, ప్రశాంతంగా బతికేయచ్చు. ఇంకా దానికి మించిన జబ్బులు చాలా ఉన్నాయి. కాకపోతే ఇది మీకు ఈజీగా అర్థమైందని చెప్తున్నాను. దాన్ని తల్లిదండ్రి ఇద్దరు ఊపిరితిత్తుల జబ్బు గలవారనుకో, పుట్టే బిడ్డకు కూడా జబ్బు రావచ్చు పారంపర్యంగా.
వాడికి తెలుసా ఆ సమస్యలో వాడి సంబంధం ఏమైనా ఉందా? వాడు అమాయకుడు, కానీ జబ్బు వచ్చింది. జబ్బు అంటూ వచ్చిందంటే ఆ లక్షణాలు వస్తాయరా? వాడికి కూడా ఆయాసం వచ్చింది, దగ్గు వచ్చింది, అవునా? మరి ఇప్పుడు వాని మీద నీ కోపం వచ్చిద్దా? ఆ పుట్టిన పసిబిడ్డ ఏ వ్యభిచారం చేశాడని వచ్చింది వానికి? అది ఏం సిగరెట్లు బీడీలు తాగాడని వాడికి నెమ్మొచ్చింది? వాడికి ఏం తెలియదు, కానీ పితరులకు ఉంది, వాడికి వచ్చేసింది. వచ్చింది కనుక ఆ లక్షణాలు కనపరుస్తుంటాడు. కనపరిచినప్పుడు నీ కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? పెద్దగా చెప్పండి, మైండ్ బాగున్న వాళ్ళందరూ చెప్పండి. కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? అదే కనికరం, అదే జాలి మన మీద వచ్చింది ఆ కరుణామయుడికి, ఆ జీవంగల దేవుడికి వచ్చింది. అరే రే, తమ ప్రమేయం లేకుండానే పాప బీజంతో పుట్టి వీరు పాపం చేయుచున్నందున రేపు నా ఉగ్రతకు వీరు బలవుతారు గనక అలా బలి కాకుండా నిమిత్తము వీరందరూ రక్షింపబడటానికి ఒక రక్షణ మార్గాన్ని నేనే చూపిస్తానని దేవుడు పతిత మానవుల పాప పరిహారార్థమై తానే బలియాగముగా శిలువ మీదెక్కి మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము చెల్లించి ఆయన రక్తము ద్వారా എല്ലാ మానవులకు రక్షణ ప్రసాదించాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరి రక్తము ద్వారా? దేవుని రక్తము, దైవ రక్తము, యేసు రక్తము ద్వారా. ఓ సమస్త మానవులారా, మీరు పాపులు. పాపానికి జీతం మరణం, నరకం, నిత్య మరణం, నిత్య నాశనం, నరక శిక్ష. అది మీరు పొందకుండా ఉండటానికి మీ పాపముల కొరకు అదుగు ఆ శిలువ మీద వెల చెల్లించబడింది. ఆ శిలువ మీద నజరేయుడగు యేసు మీ పాపములకు ప్రాయశ్చిత్తంగా బలై తిరిగి లేచాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనను ఆశ్రయించుట ద్వారా పాపముల నుండి విడుదల పొంది నిత్య జీవానికి చేరతారు. రండి, ఇది సువార్త పిలుపు, ఇది సువార్త పిలుపు. ఎలా మానవులారా రండి, దేవుని ఆజ్ఞ, దేవుని పిలుపు, రండి. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంగునందెలియనే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంగునందెలియనే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దోషులైన మానవులతో ఎంతో అద్భుతమైన విషయాలు పలికాడు. పాపులైన మనుషులతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు ఆయన యేసు. యేసు యేసు మన రక్షణ కొరకు పరలోక తండ్రి తన ప్రియ కుమారుని మన కోసం బలిగా అర్పించాడు. మన పాపములన్నీ ఆయన మీద మోపాడు. ప్రజలారా, ఇక పాపమును కూర్చిన భయము మీకు అక్కరలేదు. ఆత్మ నరకానికి పోతుందేమో అన్న భయం మీకు అక్కరలేదు. నరకము నుండి మీ ఆత్మను రక్షించడానికి యుగయుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇదిగో మీ పాపములన్నీ రక్షకుడు తన మీద వేసుకొని మోసాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు నీ చేతులతో చేసిన దోషములకు ప్రభు తన చేతులు ఇచ్చాడు. నీ చేతుల్ని తప్పించాడు. ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. మన కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదములు అప్పగించాడు. మన పాదములు తప్పించాడు. ఆ పాదములు ఇంటికి కలిపి శీల కొట్టబడింది. మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ప్రభు మన తలను తప్పించి తన తలను మన స్థానంలో పెట్టాడు. ఆ తల ముళ్ళ చేత గుచ్చబడింది. సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలన్నిటికీ ఆయన దేహము నాగలి సాళ్ల వలె దున్నబడింది. మనం చేసిన పంచమహాపాతకాలకు పంచ గాయాలు పొందాడు. పంచ అంటే 5 అండి. పంచమహాపాతకాలు చుట్టుకునేరా వాడికంటారు. పంచమహాపాతకాలు
ఆ పంచమహా పాతకాలన్నిటినీ నిర్మూలించడానికి ఆయన పంచగాయాలు పొందాడు. చేతుల్లో 2, కాళ్లలో 2, ప్రక్క డొక్కలో 1, 5 గాయములు. మనం కళ్ళతో చూసిన మోహపు చూపులకైనా కనుల వెంట రక్తము, నోటితో మాట్లాడిన పనికి మాలిన పాపిష్టి మాటలకైనా నోటి వెంట రక్తము, చెవులతో విన్న అపవిత్ర విషయాలకు చెవుల వెంట రక్తము. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని శ్రీపాదం వరకు నా ప్రభు సర్వ శరీరము గాయపరచబడింది, రక్తసిక్తమైంది. ఇదంతా ప్రేమను బట్టి, జాలిని బట్టి, దయను బట్టి, కరుణను బట్టి. అరెరెరే, వారికి తెలియకుండానే పాపం వారిలో ప్రవేశించింది. తత్ఫలితంగా వారు పాపం చేశారు. వారికి తెలియకుండానే వారు దోషులైపోయారు. ఇప్పుడు వారు అగ్నిగుండానికి పోవాలి. ఈ పరిస్థితి నేను ఎందుకు అనుమతించాలి? అవసరమైతే వారిని విడిపించడానికి, నా ప్రేమను చూపించడానికి ఇదిగో నేను ప్రాణం పెడతానని. పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని ప్రేమ, పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని జాలి, పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని కనికరం. ఆ కనికరం పేరే నజరేయుడగు యేసు. ఆ ప్రేమ పేరే యేసు, ఆ కరుణ పేరు, ఆ జాలి పేరు, ఆ దయ పేరే యేసు. దిగి వచ్చేసాడు భూమి మీద, వెల చెల్లించేశాడు. తమ ఆత్మీయ అక్కర ఎరిగి, తమ ఆత్మ విషయమై దీనులై, ఎవరు తమ పాపములను గుర్తించి, దేవుని న్యాయ తీర్పును గుర్తించి దాన్ని తప్పించుకోవడానికి ఆత్మరక్షణార్థమైన నా దగ్గరకు వస్తారో వారు ధన్యులు. రండి, మీ అందరికీ పిలుపునిస్తున్నారండి. అలా శిలువ మీద బలయ్యాడు. ఆ సువార్తను లోక మొత్తానికి చాటమని మనందరికి ఆజ్ఞాపించాడు. అందుకు ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు సువార్త ప్రకటించాలి. ఇది దైవాజ్ఞ. పాస్టర్ల పని అనుకుంటున్నారు కొంతమంది నిద్రమోహం వాళ్ళు. పాస్టర్ల పని అనుకుంటున్నారు. పాస్టర్ల పని కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కని బాధ్యత సువార్త ప్రకటన. అర్థమైందా? సువార్త అందరూ చెప్పాలి. అది అందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ. నాకేం పని, నేనెందుకు చెబుతాను, నాకు ఇంకేం పనులు లేవా, ఏంది పాస్టర్ల కంటే అచ్చంగా అదే పని అనుకుంటున్నారు కొంతమంది పిచ్చోళ్ళు. సువార్త ప్రకటన అనేది అందరూ చేయాలి, అందరూ చేయాలి. నీకు అవకాశం ఉన్నంత వరకు, నువ్వు బ్రతికున్నంత వరకు, నీ ఊపిరి ఉన్నంత వరకు, ప్రతి దినము ఎక్కడో చోట ఏదో ఒక అవకాశాన్ని వినియోగించుకొని నువ్వు సువార్త చెప్పాలి. ఇది నీకు నాకు దేవుడు అప్పగించిన నైతిక బాధ్యత. నువ్వు చెప్పినా వినకపోతే నీకు సంబంధం లేదు. ఇక తీర్పు వాడికే. రేపు దేవుడు ఏమడుగుతాడో తెలుసా? చాలా మందిని జడ్జిమెంట్లోకి వెళ్ళిన తర్వాత, తీర్పులోకి వెళ్ళిన తర్వాత, పాపం ఎందుకు చేశావురా అని అడగడు. పాపం చేశావు, నువ్వు చేశావు, వీళ్ళు కూడా చేశారు, అందరూ చేశారు. ఆ పాపాల నుంచి నువ్వు విడుదల పొందడానికి నేను మహిమనల్లా వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఆ సిలువను ఎక్కి ప్రాణం పెట్టి చిత్రబాధను అనుభవించి నువ్వు తప్పించుకునే రూట్ నేను వేసా. తప్పించుకునే అవకాశం నేను నీకు ఇచ్చా. ఆ పాపాలు కడిగేసుకునే దానికి నా రక్తం చిందించా. ఎందుకు కడుక్కోలేదురా అని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు కడుక్కోలేదమ్మా అని అడుగుతాడు. సమాధానం చెప్పాలి అక్కడ. కాబట్టి పాపం నుంచి బయటపడే ఛాన్స్ నేను నీకు ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చినా అందులో నడవకపోతే నీ తప్పు. అసలు నాకు ఆ సంగతే తెలియదు నాయన, నాకెవరూ చెప్పలేదంటే మళ్ళీ దానికి వేరే జడ్జిమెంట్ ఉంది. అసలు నీకు సువార్తే అందకపోతే ఎగ్జంప్షన్ ఉంది నీకు. సువార్త అందినా ఓవర్ యాక్షన్ చేసి బిల్డప్ ఇచ్చి పిచ్చేసాలు వేసావు అనుకో, అయిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైద్ది? తీర్పు అయిద్ది, శిక్ష అయిద్ది. ఇంట్లోకి వస్తున్నారండి, వాకిట్లో బకెట్, పాత్ర, లోటా పెట్టాను, కాళ్ళు కడుక్కొని రండి అని ఉదాహరణకి. అవి పెట్టకపోతే నువ్వు అంతన బురద కాళ్ళతో ఇంట్లోకి వచ్చినా ఇబ్బంది లేదు. నేను కడుక్కోమని నీళ్లు పెట్టిన తర్వాత కడుక్కోకుండా లోపలికి ఎలా వస్తావు నువ్వు? మర్యాద అన్నది ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా. అట్లాగా పరలోక రాజ్యంలో నువ్వు చేరటానికి యేసు తన రక్తమును చిందించాడు. దేవుడు తన రక్తమును చిందించాడు. అరే, నా రక్తంలో మీ ప్రతి పాపం కడగబడుతుందర్రా, రండి కడిగేసుకోండి అని ఉచితంగా పిలుపునిస్తే ఒంటికి ఏమన్నా చాకిరా లేకపోతే పైసా ఖర్చా? ఉచితమాయే. అంత ఉచితంగా నీకు ఇచ్చిన రక్షణ కార్యాన్ని నువ్వు వినియోగించుకోకపోతే రాబోతున్న శిక్షను ఎలా తప్పించుకుంటావు? కాబట్టి మన ఆత్మను విమోచించడానికి దేవుడు చేసిన గొప్ప కార్యము సిలువ బలిదానం. యేసయ్య సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆ సంగతిని విశ్వసించి ప్రభువా
నా ఆత్మను నేను ఏ విధంగా కూడా రక్షించుకొనజాలను. చేసిన పాపాలు నాకు తెలిసే ఉన్నాయి. ఆ పాపాల నుంచి విడిపించబడ్డానికి నాకు ఏమీ పనికిరావు. నాకు అర్థమైపోయింది తండ్రి, ఏం చేసి కూడా నేను పాపముల నుండి బయటపడలేనని నాకు అర్థమైపోయింది. అందుకే నా ఆత్మ విషయమై దీనంగా ఉండి నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆత్మను నేను రక్షించుకోజాలను. నేను దీనుడనయ్యా, అందుకే నీ మీద ఆధారపడుతున్నాను. నీవు దయచూపి నా ఆత్మను రక్షించకపోతే నాకు దిక్కు లేదు అని ఆత్మ విషయమై దీనులై ఎంతమంది యేసయ్య దగ్గరకు వస్తారో వారిది పరలోక రాజ్యం అన్నాడు. ఎవరిది పరలోక రాజ్యం? తమ ఆత్మ విషయంలో దీనులుగా సృష్టికర్త దగ్గరకు వచ్చిన వాళ్ళందరిది పరలోక రాజ్యం. ఇప్పుడు లోకస్తుల్ని కదిలించు. నువ్వు పాపివి కదా, మరి పాపాలకు తీర్పు వచ్చింది కదా, శిక్ష వచ్చింది కదా, ఆత్మ నరకానికి పోయేది కదా, తీసేయి అని ఓడి చెబుతా ఉంటారా? ఉదర పోషణం బహుకృత వేషం అని, కూటి కోసం కోటి విద్యలని, పొట్ట నింపుకోవడానికి పబ్బం గడుపుకోవడానికి ఏవో పిచ్చి మాటలు మాట్లాడతారు. అలాంటి పిచ్చి మాటలు మీలాంటి పిచ్చోళ్ళు వింటారు. నేను మేధావినిరా, నేను నిన్న అంటాడు వాడు. నేను చాలా తెలివైన ఉండరా, నేను వినను ఇవన్నీ అంటాడు. కొంతమంది ఈ టైప్ వాళ్ళు ఉన్నారు. వీడికి మూడిద్దాడా పక్క, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక టైప్ వాళ్ళు ఉన్నారు. నువ్వు పాపివి కదా, పాపాలకు మరి శిక్ష వచ్చింది కదా, ఆత్మ నరకానికి పోయింది కదా, నువ్వు మొదలు పెట్టావనుకో బ్రదరు, వీలుంటే మరోసారి కలుగుతుంది. టైం లేదు బ్రదర్ నాకు. ఈ రెండో టైపు సరుకు. ఈ సరుకు ఏమంటుందంటే టైం లేదనమాట. ముందోళ్ళేమో మేధావులు. నేను మీలాగా పిచ్చోడిని కాదురో, ఎవడేది చెబితే తింటానుకో, వీడు మేధావి. వీడు మేధావేనా? వీడు మేధావితనం ఆడ తేలిద్ది. ఎంతకాలం ఉంటాడు ఈ మేధావి? రెండో వాళ్ళు ఏమో టైం లేదనే టైప్ వాళ్ళు. టైం లేదు సిస్టర్, కొంచెం విను సిస్టర్, కొద్దిగా ఆత్మ గురించి ఆలోచించు సిస్టర్. కొంతమంది అడ్డ ప్రశ్నలు ఉంటారు. సిస్టర్ మీరు మాట్లాడుతున్న మాట ఎట్లా ఉందంటే ఇప్పుడే సస్తున్నాం అన్నట్టుంది. ఏంటి సిస్టర్ మరి మీరు ఇంత చాదస్తంగా ఉన్నారు? లైఫ్ సిస్టర్, లైఫ్ ఎంజాయ్ చేయాలి సిస్టర్. ఇట్లాంటి సెంటిమెంట్స్ పెట్టుకుని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు. పాపం మీరు చూడు ఎలా అయిపోతున్నారు. ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని తీసేయండి సిస్టర్, ఇప్పుడే చచ్చిపోయేటట్టు మాట్లాడుతున్నారు మీరు మరీ దారుణంగా అని వెటకారం చేసేవాళ్ళు. ఇది ఒక టైపు. ఒక టైప్ ఏమో మేధావులు, ఇంకొక టైప్ ఏమో టైం లేదు బ్యాచ్, మూడోదేమో వెటకారాల బ్యాచ్. ఇక నాలుగో రకం ఉన్నారు. వీళ్ళు ఏమంటారు తెలుసా? మన పాపాలు మనల్ని తీర్పులోనికి నరకానికి తీసుకెళ్తాయి కదా, మనం పాపాల నుంచి విడుదల పొందాలి కదా, రక్షకుడిని ఆశ్రయించాలి కదా, తండ్రి రక్షకుడిని పంపాడు, ఆ రక్షకుడు యేసుక్రీస్తును నువ్వు మొదలు పెడితే అంతా విని వీళ్ళు అంటారు నేను పాపిని కాదు, నేను పాపిని కాదు, నేను పాపిని కాదు. ఎవరు చెప్పారు నేను పాపినని? నేనేం చేయలే. ఇంకా అవసరమైతే నేను ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేశాను కానీ నేనేం పాపం చేయలే. కాబట్టి నాకు వద్దు నీ యేసు ప్రభు. ఆ పాపులు ఎవరు ఉంటారో వాళ్ళకి. నేను పాపిని కాదు, నేనేం చేయలేదు. నేను ఎవరికైనా సరే ఆకలి కొంటే అన్నం పెట్టాను, వస్త్రహీనలు ఉంటే వస్త్రం ఇచ్చాను, ఛార్జీకి డబ్బులు లేక తిరుగుతూ ఉంటే రోడ్లమిటి వాళ్ళకి సాయం చేశాను. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేనే పాపం చేయలేదు, కాబట్టి నాకు పాపాలను కూర్చిన భయము లేదు అని కొంతమంది మాట్లాడతారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు పాపులు కాదు. మీ పాపాలు చేసే వాళ్ళందరూ పోండి యేసుప్రభు దగ్గరికి, నాకు అవసరం యేసుప్రభు ఎందుకంటే నేను పాపిని కాదు అంటుంది. ఎంత డేంజరో ఇది. మరి నీ ఆత్మరక్షణ, నా ఆత్మరక్షణను కూర్చున్న ఢోకా, నాకు భయం ఏం లేదు, నాకే ఢోకా లేదు, నేను ప్రశాంతంగా ఉంటాను, హాయిగా నేను మోక్షానికి వెళ్తాను. ఇది నాలుగో రకం. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ఈ 4 టైపులు తగులుతారు మీకు. ఇంకొక టైపు కూడా ఉంది, అది కూడా చెప్తా. ఆ మొదటి టైప్ వాళ్ళు ఎవరు? మేధావులు. ఈ మేధావులు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, పిచ్చి లాజిక్లు మాట్లాడుతూ ఉంటారు. రెండవది టైం లేదు, టైం లేదు, సాగు వచ్చిందాక అంతే మాట్లాడతారు, టైం లేదు, టైం లేదని. చివరికి దేవుడు కూడా టైం లేదు ఇంకొచ్చాయి అంటాడు. దేవునికి స్తోత్రం. మూడవది వెటకారాలు. మనం రక్షణ గురించి వాడి ఆత్మరక్షణ కోసం చెబుతుంటే వాడు ఎటకారాలు చేస్తుంటాడు, ఏదో మన కర్మగాలినట్టు. నాలుగోది నేను పాపిని కాదు, నేను పాపిని కాదు, ఆ పాపాలు చేసేవాళ్ళు అంత మీలాంటి వాళ్ళు కావాలి యేసుప్రభు, మాకు అక్కర్లా. నాలుగో రకం. ఐదో రకం ఉంది. ఐదో రకం ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఐదో రకం ఏం తెలుసా?
మీరు చెప్పిన నిజమే, నేను పాపినే కానీ లెవెల్ చేసి అంటుంటారు. లెవెల్ చేసి అంటుంటారు. అంటే ఏం తెలుసా మీకు? నా పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి ఇవ్వాల్సిన కమిషన్స్ ఇచ్చేశాను, మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు మన ఖాతాలో పుణ్యాలే ఉన్నాయి కానీ పాపాలు లేవు. ఈ లెవెలింగ్ బ్యాచ్ అన్నమాట. వీళ్ళు ఏం చేశారు? ఆ పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి కమిషన్లు పెట్టారు. కమిషన్లు అంటే దేవుడి పేరిట దేవుడి నిమిత్తం ఏదో ఒకటి చేయటం. ఇందులో చర్చిలు కట్టించేవాళ్ళు, మసీదులు కట్టించేవాళ్ళు, గుళ్ళు కట్టించేవాళ్ళు, రకరకాల సరుకు. ఇదంతా ఏంటంటే లెవెలింగ్ చేశాను. అవన్నీ కవర్ చేసుకోవడానికి దేవుడికి కూడా ఇవ్వాల్సినవి ఇచ్చేశాను. కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వాల్సినవి ఇచ్చాను కాబట్టి దేవుడు తీసుకున్నాడు కాబట్టి మొత్తం కేసులన్నీ కొట్టేశాడు. ఇంకా డైరెక్ట్గా మోక్షమే నాకు. మరి కేసులో అన్నీ కొట్టేశాడు. ఎందుకంటే ప్రతి కేసుకి కొంత లంచం పెట్టేశా. లంచం పెట్టానని వీడు అనుకుంటున్నాడు. లంచం నిజంగా దేవుడు తీసుకున్నాడా? తీసుకున్నాడా? ఇట్లా కూడా ఉన్నారు పబ్లిక్లో. లంచం తీసుకొని నిజంగా దేవుడు కేసు కొట్టేశాను అన్నాడా? సిన్సియర్ పోలీస్ ఆఫీసరే పట్టుకొని తంతాడు లంచం ఇవ్వబోతే. మావాడే సార్ ఏదో పొరపాటు జరిగింది సార్, అది వదిలేసేయండి సార్, ఇది తీసుకోండి సార్ అని ఇచ్చామనుకో, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకో, పెట రెండు కొట్టి ఈయనేంట్రా లోపల అంటాడు. సార్ ఎందుకు సార్ అంటే, రా నాకే లంచం ఇవ్వాలని చూస్తున్నా, ఎట్లా కనపడుతున్నారా నీకు, ఏంట్రా లోపల ఏంట్రా వస్తున్నా అని పోయి 4 బాస్తాడు. యథార్థంగా జాబ్ చేసే ఒక పోలీస్ ఆఫీసరే లంచము ముట్టడానికి ఇష్టపడనప్పుడు, నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నీ లంచాలకు తలొంచుతాడా? రేపు అక్కడ అది ఇంకా పెద్ద కేసు అయింది, ఇంకా డేంజర్ కేసు అది. ఎరా తప్పులు చేసిందే పెద్ద నేరం అయితే ఆ నేరాన్ని కవర్ చేయడానికి నాకే లంచానికి వచ్చావే అంటే, నన్ను లంచగొండిగా చూశావు కనుక ఇది ఇంకా పెద్ద పాపం రా అంటాడు. ఆయన నువ్వు ఇచ్చే నేనేం చేసుకుంటారా? దేవా నీకు బట్టలు పెట్టాగా దేవా, అరే నా పర్సనాలిటీ అంతా నువ్వు పెట్టిన వస్త్రం ఎంతరా? అరే నా పుడిసిలి ఎంతో తెలుసా నీకు? పుడిసిలి సముద్రాలు చూసావా? సముద్రాలు తెలుసు సార్, సముద్రాలు పెద్ద, భూమి కంటే ఎక్కువ పరిమాణంలో సముద్రాలు ఉన్నాయి, నేల కంటే సముద్రాలు ఎక్కువ ఉన్నాయి. ఆ సముద్రాలు మొత్తం కలిపి నా పుడిసిట్లో పడతాయిరా అన్నాడు. పుడిసిటిలో నా ఇది దోసిలి, ఇందులో సగం పుడిసిలి. సప్త సముద్రాలు అని చెప్తారు కదా, సముద్రాల నీళ్ళన్నీ కలిపి ఆయన పుడిసిటిలో వచ్చినాయంట. అంటే ఆ చెయ్యి అంత పరిమాణంలో ఉందో చూడండి. ఇప్పుడు అంత చెయ్యే అంత పెద్ద ఉంటే ఇక మిగిలిన శరీరం, మిగిలిన పర్సనాలిటీ మొత్తం ఎంత ఉంటాడు దేవుడు? అంత పెద్ద దేవుడికి ఈడిచ్చే క్లాత్, ఈడు పెట్టే పట్టు వస్త్రాలు ఏ మూలకు వస్తాయి? ఏం దాచుకుంటాడు? ఎక్కడ కప్పుకుంటాడు? ఏం కవర్ చేసుకుంటాడు? అయినా మీకు వస్త్రాలు ఇచ్చేవాడిని, నాకు మీరు వస్త్రం ఇచ్చే అవసరం ఏముంది? నీకు ఆహారం పెట్టాను దేవా, నీకు ఫలాన్ని సమర్పించాను, ఆహారాన్ని సమర్పించానంటే మీ కడుపులు నింపడానికి నా పిడికిలి విప్పి ప్రతి దినం మిమ్మల్ని పోషించాను, నువ్వు నాకు పెట్టేది ఏందిరా? దేవునికి స్తోత్రం అంటాడు దేవుడు. కాబట్టి మానవుడా, నువ్వు ఏమి ఇచ్చి కూడా దేవుణ్ణి శాంతిపరచలేవు. మన లంచాలకు బెండయ్యేవాడు కాదు దేవుడు. కాబట్టి 5వ రకం ఏంటి? దేవుడికి ఇవ్వాల్సినవి ఇచ్చాను, లెవెల్ చేశాను, ప్రాబ్లం లేదు అని ఫిక్స్ అయినోడు. నిన్న మొన్నటి వరకు మనం కూడా అంతే బతికాం, కానీ ఈరోజు మనకు కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడప్పుడు మంత్రాలు వినపడతా ఉంటాయి, మీకు కూడా పూజ చేసేటప్పుడు మంత్రాలు వినపడతా ఉంటాయి. అందులో పంతులు గారు స్పష్టంగా అంటాడు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాం దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, పాపోహం పాపిని, పాపకర్మాణం పాపకర్మలే చేస్తున్నాను. ఎవరు? పంతులు గారు.
పాపము చేతనే ఉన్నది. పాప సంభవ, నేను కూడా పాపములోనే పుట్టాను. త్రాహి మాం కృపయాం దేవా, ఓ కృప కలిగిన దేవుడా నీ శరణొచ్చాను. అన్యదా శరణం నాస్తి, అనగా నేను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి నేను ఇచ్చే లంచాలు నువ్వు తీసుకున్న వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు. త్వమేవ శరణం మమ, నా పాపాలు పోయే దారి ఏదన్నా నువ్వు చూపించకపోతే నాకు దిక్కు లేదు. తస్మాత్ కారుణ్య భావేన, ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడైన దేవా, రక్ష రక్ష జనార్దన, నీవే నన్ను రక్షించుటకు దారి చూపించు, జనములను ఉద్ధరించువాడా. ప్రియులారా, వాళ్లే చెప్పారు, ఏం చేసి కూడా పాపములకు ప్రాయశ్చిత్తము నేనుగా చెయ్యలేను అన్న. మరి ఎచ్చులు ఎందుకు, మరి ఎగస్టాలు ఎందుకు, వెటకాలాలు ఎందుకు, మేధావితనమైన ప్రశ్నలు ఎందుకు? నోరు మూసుకొని నేను పాపినని ఒప్పుకొని ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తము నీకోసం దేవుడు చేసిన బలియాగం దగ్గరకు వచ్చి సరెండర్ అయిపో, కడగబడి పరిశుద్ధపరచబడి నూతన పరచబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఇది దైవాజ్ఞ. నువ్వు ఏం చేసి కూడా తప్పించుకోలేవు. ఆత్మ విషయమై దీనుడవై, దీనుడంటే తెలుసా మీకు? కాళ్ళు చేతులు బాగున్నోడు తనంతటా తానే నడుస్తాడు. బలహీనతున్నోడు దీనుడైపోయి ఇతరుల మీద ఆధారపడతాడు. అంతేనా? అలాగే మన ఆత్మను రక్షించుకునే విషయంలో కూడా మనం దీనులమై ప్రభువు మీద ఆధారపడితేనే మనకు విడుదల, లేకపోతే లేదు రక్షణ. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున, కిందున్న భూలోకమందున, లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు ఏ నామమున రక్షణ, యేసునందే విమోచన. పైనున్న ఆకాశమందున, కిందున్న భూలోకమందున, లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. చెప్పండి, మేధావి తెలివితేటలు ఉపయోగిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? పెద్ద చెప్పు. టైం లేదంటే దేవుడు ఒప్పుకుంటాడా? వెటకారాలు చేస్తే దేవుడికి ఇంకా మండిద్దా లేదా? అది నాలుగవది ఏం చెప్పాను ఇందాక? పరిశుద్ధులు. నేను అసలు ఏ పాపం చేయలేదంటే దేవుడు ఊరుకుంటాడా? అది ఇంకా పెద్ద పాపం అయిపోయింది. ఐదవది, దేవుడికి కమిషన్లు ఇచ్చేసా, ప్రాబ్లం లేదు అంటే ఊరుకుంటాడా? ఇంకా తన్నులు పడతాయి. కాబట్టి ఇప్పుడు పడదాకా మనం అనుకున్న ఏవి చెల్లవుగాక చెల్లవు. తర్వాత ఎవడొచ్చి చెప్పినా మీరు మళ్ళా వినకూడదని చెప్తున్నా ఈ విషయాలు. ప్రపంచంలో వెధవలు చాలామంది ఉన్నారు. ఎవరు? ఎదవలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎదవలు చేరి నీ బుర్రంతా పాడు చేసే అవకాశం ఉంటుంది కనుక ముందే చెప్తున్నాను నేను. పాపి అయిన మనుషుడా, నువ్వు ఏం చేసి కూడా దేవుణ్ణి శాంతిపరచలేవు. దేవుణ్ణి శాంతిపరిచినది ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన పాపములన్నిటికీ శాంతికరమై ఉన్నాడు. అర్థమైందా? నువ్వు వెళ్ళలేవు పరలోకం. మర్యాదగా పరలోకం నిన్ను తీసుకెళ్లేవాడు ఒకడు ఉన్నాడు లైన్లో, ఆయన పేరు యేసయ్య. ఆయన చేయి పట్టుకో తీసుకెళ్తాడు. పిచ్చి కథలు పడొద్దు. దా వచ్చేసి అక్కడ ఎవరు చేయబట్టుకోవాలి? అది యేసయ్య చేయి పట్టుకోవాలి, అంతే. తీసుకెళ్తాడు, ఆయన తీసుకెళ్తాడు. ఇంకెవరు తీసుకెళ్ళలేరు నిన్ను తీసుకెళ్ళటానికే దిగొచ్చాడు, నీకోసం వెలజల్లించాడు. నువ్వు సిద్ధపడితే నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చేదే రెండవ రాకడ. ఎన్నో రాకడ? నేడో రేపో నా ప్రియుడేసు, మేఘాల మీద ఏ తెంచును. రెండో రాకడ రాబోతున్నది ఆయనే. ప్రజలారా రండి, మీ పాపములను నా రక్తములో కడుక్కోండి అని ప్రభు పిలిస్తే ఎంతమంది చెవులకు అది నాటిందో, ఎన్ని హృదయాలు అలాగా సిద్ధపడ్డాయో, ఎంతమంది తమ ఆత్మ నిమిత్తం దీనులై ప్రభువా నీవే నాకు దిక్కనుకుంటా వచ్చారో, వాళ్ళందరినీ ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి బాప్తిస్మం ద్వారా, అలాగే పరిశుద్ధాత్మనిచ్చి భూలోకములో కొన్ని అనుభవాలు నేర్పి సిద్ధపరుచుకొని
సిద్ధపడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి వచ్చేదే రెండవ రాకడా. మొదటి రాకడలో ఏం చేశాడు? వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌని తల ఉంచుకొని మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. అంతే ఉన్నాడా? తిరిగి లేచాడా? నోరు తెరిచి అందరూ చెప్పండి. ఎన్నో రోజు? 30వ రోజా? 3వ రోజు. 3వ నాడు తిరిగి లేచాడు. 40 దినములు 500 మంది కంటే ఎక్కువ మంది కనబడ్డాడు. 2-3 సాక్షులతోనే కేసు క్లోజ్ అయింది. కానీ యేసు పునరుద్ధానాన్ని గురించి 500 మంది కంటే ఎక్కువ మంది సాక్షులు ఉన్నారు. గొడ్డు పునరుద్ధానుడైన క్రీస్తును చూసిన వాళ్ళు 500 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ సాక్షి యేసయ్యకు, పునరుద్ధానానికి. 40 దినములు కనిపించి ఒలీవల కొండ మీద ఆకాశమునకు మేఘం మీద ఆరోహణమయ్యాడు. దూతలు ప్రత్యక్షమై శిష్యులకు చెప్పారు, ఏ విధంగా యేసు పరమునకు కొనిపోబడినో ఆ విధంగానే ఆయన తిరిగి వస్తాడు అని. కాబట్టి యేసయ్య మొదటి రాకడలో ప్రాణం పెట్టాడు. రెండవ రాకడలో ఆయన రక్తములో కడగబడ్డ పరిశుద్ధులందరినీ తీసుకొని పోవడానికి వస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి, మీ హృదయములను కలవరపడనీయకుడి. వినండి బాగా. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. చదువు నాన్న. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. మళ్ళీ చదువునైనా ఒక్క ముక్క. మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఇంకొకసారి చదువునైనా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. మరలా వచ్చి నా యొద్ద అనకాడ నుంచి మళ్ళీ చదువయ్యా. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. ఇంకొకసారి చదవా. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. ఇంకా స్పష్టంగా ఇంకోసారి చదవా. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. ఈ మాట సాక్షాత్తు మన యేసయ్యే అన్నాడు. మరలా వచ్చి అది గుర్తుపెట్టుకోవాలా ప్రతి క్రైస్తవుడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, పాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా చూకుంటారు. దేవునికి మహిమ. అది సంగతి. యేసయ్య మళ్ళీ రెండో రాకడ ఉందా లేదా? ఎందుకు వస్తున్నాడు? మనల్ని తీసుకొని పోవడానికి వస్తున్నాడు. ఎందుకు తీసుకొని పోతాడు? ఎల్లప్పుడూ ఆయన యొద్ద ఉండుటకు. సంఘ ప్రతిరూప వదిలే పడేదా? సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే.
సియోనులో స్థిరమైన పునాది నీవు. ప్రైజ్ ద లార్డ్. ఎవరితో నివాసం? మనము యేసయ్య మనం కలిసే ఉంటాం. ఎంతకాలమో తెలుసా? యుగ యుగాలు అంతము లేని రాజ్యం అది. ఆయనే మాట ఇచ్చాడుగా, నాతో కూడా నుండుటకు నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా. ఇది తెలియాలి మనకందరికి కూడా. ఇప్పుడు ఇంకా సంతోషకరమైన ఆనందకరమైన శుభవార్త ఏంటంటే, ఆ రోజు దగ్గరకు వచ్చింది. ఆయన వచ్చే రోజు దగ్గరకు వచ్చింది. ఇంకెక్కువ టైం లేదు. అన్నిటి ఫైనల్లో ఉన్నాం మనం. కథ క్లైమాక్స్కి వచ్చింది. బహు త్వరగా యేసయ్య రాబోతున్నాడు. అందుకే తొందరగా పిలుస్తా ఉన్నాం, రండి మారు మనసు లేని వారలారా మారు మనసు పొందండి. బాప్తిస్మం పొందని వారలారా రండి, బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోండి. బాప్తిస్మం పొంది మళ్ళా లోకంలో కలిసిన వారలారా దయచేసి తొందరగా మారు మనసు పొంది ప్రభు వైపు మళ్ళుకోండి. యేసు త్వరగా రాబోతున్నాడు. ఓకే, ఇదండి కంప్లీట్గా శుభవార్త. మన పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్త బలియాగం చేయబడ్డాడు. నువ్వేం చేయాల్సిన అవసరంలా, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే చాలు. బాప్తిస్మం పొంది ఇంక ఎట్ట బతికినా పర్లేదంటే ఎట్ట బతుకుతా ఎట్ట పడితేట. తెలియనప్పుడు ఏదో నీతిమాలిన బతికాం, తెలిసిన తర్వాత మళ్ళీ ఆ బతుకు బతకూడదు. ఇక పాత బతుకు సమాధి చేసి క్రీస్తునందు నూతన సృష్టిగా మార్పు చెందాలి, క్రొత్త జీవితాన్ని జీవించాలి. ఓకే, ఇప్పుడు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు వరుసగా ఇక్కడే అడుగుతా. ఓకే, ప్రాక్టీస్ చేసుకోండి. నీళ్ళలో దిగినప్పుడు చెప్పాలి. స్తోత్రం. చెప్పండి, నిజమైన దేవుడు ఎవరు? లోకంలో చాలామంది ఉన్నారని చెప్తున్నారు కదా. వారు చెయ్యింది ఏమిటి? యేసు మాత్రమే చేసింది ఏమిటి? పెద్దగా చెప్పాలి. ప్రాణము నర్పించి పాపైన మనుషునికి నరకము నుండి విమోచన ప్రసాదించాడు. వారు మన పాప విమోచనార్థం ఏమీ చేయలేదు. కాబట్టి వారు యేసు సమానం కాదు. ఓకేనా? నంబర్ 1. నంబర్ 2, యేసు అరిషడ్వర్గాలను జయించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు అనే అరిషడ్వర్గాలను జయించాడు. మనం గతంలో సేవించిన వాళ్ళు వాటిని జయించలేదు, వాటికి బానిసలయ్యారు. కామము అనే పైత్యరసం పనిచేసింది కాబట్టి శరీర కార్యాలు జరిగించారు. యేసయ్య దాన్ని అధిగమించాడు కనుక ఆయన ఎలాంటి శరీర కార్యము చేయలేదు. ఓకేనా? అరిషడ్వర్గాలను ఆయన జయించాడు. ఏమో అకాయ్ స్విచ్ ఆపుతుందిలే, నేలకేసి కొట్టి ఆగిపోయింది. కూటమైనాక బాగు చేసుకుందాం. ఎటొచ్చాగాం? జాగ్రత్తగా నా ఏకాగ్రత పోయింది. మళ్ళీ మిగిలిన వాళ్ళు చేయింది ఏసే చేసింది ఏంది? నంబర్ 1, ప్రాణమును పెట్టి ఆయన రక్తము ద్వారా పతిత మానవులకు మోక్ష ప్రాప్తిని కలిగించడానికి ఏకైక మార్గం యేసే అయ్యాడు. 1. 2వది, అరిషడ్వర్గాలను జయించాడు. మనం గతంలో సేవించిన వాళ్ళు మన కోసం ఏమీ చేయలేదు, మన పాపాలను నిర్మూలన చేయడానికి ఏమీ చేయలేదు. అండ్ వాళ్ళు అరిషడ్వర్గాలను జయించకపోగా బానిసలయ్యారు. 3వది, మనం ఫాలో అవటానికి అద్భుతమైన మాదిరి మార్గదర్శి యేసయ్య. ప్రేమలో అయినా, పవిత్రతలో అయినా, త్యాగములో అయినా, తగ్గింపులోనైనా ఏ క్వాలిటీ అనే రా, సూపర్ 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 మోడల్ యేసయ్య. మచ్చలేని చంద్రుడు యేసు. మిగిలిన వాళ్ళు ఎవరిని మనం ఫాలో అవటానికి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక మైనస్ కనపడతానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చదివి సేవించి చూసి వచ్చా కాబట్టి చెప్తున్నా. నేను గతంలో ఫాలో అయిన వాళ్ళలో ఎవరిలో చూసినా ఎక్కడో 10 నీతి ఉంటే 11వది నీతి తప్పిన పని ఉంటుంది. అబ్బా ఇది ఒక్కటి లేకపోతే బాగుండేది అనిపించింది. కానీ యేసయ్య దగ్గర ఆమూలాగ్రం వెతికినా ఒక్క లోపం కూడా కనబడదే. అది యేసయ్య అంటే. ఎచ్చులకు చెప్పట్లా, ఉన్న సంగతి మాట్లాడుతున్నా. ఏదో నేను నమ్ముకున్నాను కాబట్టి ఏదో హైలైట్ చేయాలి, బిల్డప్ చేయాలని ఇట్లే పచ్చినిజం మాట్లాడుతున్నా.
సూపర్ మాదిరి, సుగుణాల గని యేసయ్య. ఒక్క మైనస్ కూడా చూపించలేము ఆయన దగ్గర. ఆయనే అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును రమ్మన్నాడు. మానవ జాతి చరిత్రలో ఈ మాట పలికిన ఒకే ఒక్క మగాడు యేసుప్రభు ఒక్కడే. ఇంకెవరికి లేదు అంత గుండె. ఈ మాట మాట్లాడుతుంటే కొంతమందికి మండుతూ ఉంటుంది. మండితే నీళ్లు పోసుకోవటమే, చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం. కానీ నేను చెప్పింది పచ్చి నిజం. కొంతమందికి మండుద్ది, మండితే నేనేం చేయాలో సన్నీళ్ళు పోసుకోవటమే, అంత మించి ఏం లేదు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే యేసయ్యకు ఎవరు సాటి కారు, సాటి రారు. ఒకప్పుడు తెలియదు, కనపడ్డదాన్నల్లా నమ్మాం, మొక్కాం, సేవించాం. ఇప్పుడు స్పష్టంగా తెలిసింది కాబట్టి అన్ని పక్కన పెట్టి ప్రభువుని హత్తుకుంటున్నాం. ఎందుకంటే అసలు తండ్రి ఎవరో, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడెవరో మనకు అర్థమైంది కాబట్టి ఇంకా ఆయన హత్తుకుంటున్నాం. అలాగని మిగిలిన వాటిని దూషించొద్దు, ద్వేషించొద్దు. దూషించొద్దు, ద్వేషించొద్దు. వాటికి మించిన వాడు మనకు దొరికాడు కనుక ఆయన్ని హత్తుకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రైట్. చెప్పండి ఇప్పుడు, నిజమైన దేవుడు ఎవరు? ఏం చేశాడు నీ కోసం ఆయన? నోరు తెరిచి చెప్పండి. అమ్మో, నా సంగతి తెలీదు మీకు. అస్సలు మొహమాటం ఉండదు. ఎక్కువ ఒడ్డెక్కంటా, నేను నీళ్ళలో దిగినా ఒడ్డుకెక్కిస్తా. ముందే ప్రాక్టీస్ చేసుకొని రండి అక్కడికి. చెప్పు. సరే, బాప్తిసం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? పాపాలు చేయడానికా? పెద్దగా చెప్పు, అర్థం కావట్లా నాకు. పాపాలన్నీ బాప్తిసం ఎందుకంటే ఆత్మరక్షణ నిమిత్తం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. నువ్వు దీనురాలివై తగ్గించుకొని, నా ఆత్మ నేను రక్షించుకోనయ్యా, రక్షించుకోవటం నా చేత కాదు, నువ్వే రక్షించమని దీనంగా యేసు దగ్గరకు వచ్చావు. బాప్తిసము పొందావు. బాప్తిసము ఏం ఆశించి పొందుతున్నావు? ఆత్మరక్షణ, పరలోక రాజ్యం, పాపక్షమాపణ. అంతేనా, లేదా ఇంకేమన్నా? కొంతమంది అప్పులు తీరతే అని తీసుకుంటారులే. నీళ్ళలో దిగినాక మా అత్తగారు నువ్వు ప్రశ్న అడిగా, ఎందుకు తీసుకుంటున్నావు అత్తమ్మ బాప్తిసం, ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగితే, నరాల నొప్పుల కోసం అయ్యా అంది. దేనికోసం అంట? నరాల నొప్పుల కోసం తీసుకుందంట. అప్పుడు చెప్పాను, నరాల నొప్పుల కోసం కాదు పిచ్చిదానా, నరకము నుండి రక్షించబడటం కోసం. అంటే అదేలే, నాకు అది గుర్తులేక ఇది చెప్పానండి. కొంపతీసి మీరు అలాంటి సమాధానం చెబుతారు ఏందా నీళ్ళల్లో? గ్యాస్ ట్రబుల్ తగ్గిద్దని, షుగర్ కంట్రోల్ అయిద్దని, ఈ మధ్య బీపీ ఎక్కువ అవుతుంది తగ్గిద్దని, అప్పులు తీరుతాయని, అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని, అమ్మాయికి పెళ్ళి అయిద్దని, ఇట్లాంటివి కాదు. పాప క్షమాపణ నిమిత్తము, ఆత్మరక్షణ నిమిత్తం, పరలోక రాజ్య ప్రవేశము నిమిత్తము, క్రొత్త జన్మానుభవం నిమిత్తము, నిత్య జీవము నిమిత్తము, యేసునొద్దకు చేరు నిమిత్తము నేను బాప్తిస్మం పొంద సిద్ధపడ్డాను అని చెప్పాలి. అంతేగా నీళ్ళలో దిగి యేసుప్రభు చాలా మంచి పనులు చేశాడు అందుకని తీసుకుందామని. ఆయన మంచి పనులే చేస్తాడు, నీ చెడ్డ పనుల సంగతి ఏంది? కాబట్టి నువ్వు ఆన్సర్ కరెక్ట్ చేయాలి అక్కడ. రైట్. చెప్పండి, నిజమైన దేవుడు ఎవరు? ఏం చేశాడు నీ కోసం? చనిపోయేంతనాడు, తిరిగి లేచాడా? ఎన్నో రోజు త్వరలో రాబోతున్నాడా? ఎవరైనా బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నావు? పాప క్షమాపణ నిమిత్తం. ఇంకా రైట్. బాప్తిసం ఎలా తీసుకోవాలో తెలుసా? ఎలా ఏముంది? మునగాలి. హలో, మునగాలి కాదు, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు ముఖ్యం. పాత జీవితం, పాత క్రమం అన్నిటికీ స్వస్తి పలకాలి, ముగింపు పలకాలి. క్రొత్త జన్మ అనుభవంలోనికి రావని ఇష్టపడాలి. మారు మనసు పొందారా? పొందలేదా? పొందకపోతే పొందాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ముంచుట బాప్తిస్మం పొందాలి. ఓకేనా? ఏ బాప్తిస్మం? నీళ్లలో తలంట మునిగే బాప్తిస్మం పొందాలి. ఓకేనా? రైట్. మరి బాప్తిస్మం పొంది ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలి? 4 విషయాలు చెప్తాను, గుర్తు రాసుకోండి. అపోస్తల కార్యము 2:42. అపోస్తల కార్యము 2:42. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఈ 4 విషయాల్లో జాగ్రత్త పడాలి. అప్పుడు నీకు ఇంకా ఏ చలనం ఉండదు. మొట్టమొదటిది అపోస్తలుల బోధ.
అపోస్తలుల బోధ అంటే సత్యబోధ. రెండవది సహవాసము, పరిశుద్ధుల సహవాసము. అపోస్తలుల బోధ, రెండవది సహవాసము, పరిశుద్ధుల సహవాసము. మూడవది ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు బల్లలో చెయ్యి వేయుట, రొట్టె వెరచుట. నాలుగవది ప్రార్థనా జీవితమును కలిగి ఉండుట. ఈ నాలుగు చాలా ముఖ్యమైనవి. మొట్టమొదటిది అపోస్తలుల బోధ అంటే సత్యవాక్యము. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, అది కూడా సత్య సంబంధుల బోధ వినడానికి అలవాటు పడాలి. చెవికి వినబడే ప్రతి బోధని గుడ్డిగా నమ్మొద్దు, మోసపోతారు. అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ తెలియాలంటే అపోస్తలులు ఎవరో కూడా తెలిసి ఉండాలి. దేవుడు పంపిన పాత్రలను గుర్తెరగాలి. ఈరోజు దేవుడు నిన్ను ఎవరికి కనెక్ట్ చేశాడో ఆ వ్యక్తి నీ కొరకు పంపబడిన వాడు. శాలేమన్న మీకు క్రమంగా అనిపించాడా? ఉపదేశం విన్నారా? వాక్యానుసారంగా ఉందా? కనెక్ట్ అయ్యారా? స్థిరపడండి, స్థిరపడండి. అటొక్కాలు ఇటొక్కాలు, అటొక్కాలు ఇటొక్కాలు, అటొక్కాలు ఇటొక్కాలు, అట్లా మీ బుర్రకు తోచినట్టు వేయకండి. ఒక నాయకుడిని పట్టుకోండి, ఒక నాయకుడి దగ్గర స్థిరపడండి, ఒక నాయకుడిని అనుసరించండి, భక్తి నేర్చుకోండి, ఆత్మీయత నేర్చుకోండి, పవిత్రతను కొనసాగించుకోండి, ఉపదేశించండి, ఉపదేశం పొందుకోండి, ఇతరులకు కూడా ఉపదేశించినట్లు ఉపదేశం నేర్చుకోండి. అపోస్తలుల బోధ. రెండవది సహవాసము, పరిశుద్ధుల సహవాసం, అపోస్తలుల సహవాసం. లోకస్తుల సహవాసం చేయొద్దు, మిమ్మల్ని లోకంలోకి లాగుతారు. కాబట్టి నీవు ఆత్మీయంగా బలపడేంత వరకు, శక్తి పొందేంత వరకు, నువ్వు ఎదిగేంత వరకు పరిశుద్ధుల సహవాసములో, అపోస్తలిక సహవాసంలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఒక సహవాసం నువ్వు కలుస్తున్నావు, తండ్రి సన్నిధి సహవాసం, అపోస్తలిక అనుభవం నీకు కనిపించింది, ఆ క్రమం నీకు కనబడుతుంది. సహవాసంలో స్థిరపడు. కనపడ్డదానికల్లా నువ్వు తిరిగావనుకో ఎటు కాకుండా పోతావు. ఒక దగ్గర నాటబడాలి. ఓ చెట్టు ఉంది, 4 నెలలు ఏడు నాటాం, మళ్ళీ ఏడ తీసి ఇంకో దగ్గర నాటాం, 4 నెలల తర్వాత మళ్ళీ ఆడదీసి ఇంకో దగ్గర నాటాం, మళ్ళీ 4 నెలల తర్వాత ఆడదీసి ఇంకో దగ్గర నాటాం. ఆ చెట్టు బతికిద్దా, సచ్చిద్దా? ఎదిగి పెద్దదై కాయలు కాసిద్దా? సచ్చిద్ది. అది ఆ సంఘం, 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 వైనం తైనం లేకుండా తిరుగుతూ ఉంటే చివరికి ఎటు కాకుండా ఇది ఆత్మీయ జీవితం. తప్పు. తెలియనప్పుడు తిరిగా ఒక దగ్గర దేవుడు స్థిరపరిచాడు, ఒక దగ్గర చూపించాడు, ఇది నువ్వు వెంబడించాల్సిన మార్గం అని. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే అక్కడ నాటబడాలి. అపోస్తలిక బోధలో, సహవాసంలో నాటబడాలి. అక్కడే నువ్వు ప్రభు బలలో చేయి వేయాలి. తర్వాత ప్రార్థనా జీవితాన్ని ప్రతిదినం క్రమంగా కలిగి ఉండాలి. ఒక బోధలో పెరుగు, ఒక ఉపదేశములో పెరుగు, ఒక దగ్గర నాటబడు, ఒక దగ్గర ప్రభు బలలో చేయి వేయి. ఎక్కడైనా ఒక చోటే స్థిరపడు. అర్థమైందని నేను చెప్పింది? బుర్రకు తోచినట్టు, చెంచలం ఎత్తినట్టు తిరగవా, అటు ఇటు ఎటు కాకుండా అయిపోతుంది. ఏదో ఒక దానికి అనుసంధానమై ఉండు. నువ్వు ఇక్కడున్నా, దూరంగా ఉన్నా, లైవ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, శాలేమన్న ఉపదేశం క్రమం నచ్చిందా నీకు? అట్లయితే కనెక్ట్ అయి ఉండు, అందులో ఎదుగుతూ ఉండు, భక్తి నేర్చుకో, ఆత్మీయత నేర్చుకో, దేవునికి పనికొచ్చే పాత్ర అవుతావు. మొదటిది ఏం చెప్పాను? అపోస్తలిక బోధ. రెండవది సహవాసం. మూడవది ప్రభు బల్ల. నాలుగవది ప్రార్థనా జీవితం. ఈ 4 నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, ప్రతిరోజు కలిగి ఉండు. నిజంగా పరలోక రాజ్యం చేరాలి, భూమి మీద ఉన్నంత వరకు యేసయ్యని హత్తుకొని ఉండాలంటే ఈ 4 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకా నువ్వు చెదరవు. డైలీ వాక్యం చదువుకో. చదువు రాకపోతే వాక్యం సెల్ ఫోన్లో వచ్చేది, పెట్టుకొనైనా విను. లోకస్తుల సహవాసం పట్టబాకు. నువ్వు బలపడేంత వరకు పరిశుద్ధుల సహవాసంలో ఉండు, మందిర సహవాసంలో ఉండు, పరిశుద్ధుల సహవాసంలో ఉండు. 4 మంచు మొక్కల మధ్యలో ఒక నిప్పు కణికను పెట్టామనుకో, నిప్పు కణిక మంట మంచు మొక్కలకు అంటుకుంటుందా, లేకపోతే మంచు మొక్కల చల్లదనం నిప్పు కణికను బొగ్గు చేసిద్దా? అది రక్షణ పొందిన నువ్వు లోకస్తుల మధ్యలోకి వెళ్ళి కూర్చున్నావంటే అవి మంచు మొక్కలు. వాటిని నువ్వు మండించడం సంగతి అటుంచి నిన్ను ఆర్పుతాయి. లోకస్తులు కోట అయిపోయిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే నేను ప్రత్యక్షమై నీకేం చెప్పలేను.
అందుకే ముందే చెబుతున్నా, బాప్తీసం పొందంగానే సరికాదు, కాపాడుకోవాలి రక్షణని బతుక్కాలం. కాబట్టి లోకస్తుల మధ్యలో కూర్చోవద్దు, నువ్వు మండించబడిందాక పరిశుద్ధుల సహవాసంలో ఉండు. అప్పుడు నిప్పు కణిక కాస్త అగ్ని కెరటం అయింది. అగ్ని కెరటమైనప్పుడు అగ్నిని తీసుకెళ్లి మంచు మధ్య నిలబెడితే అది కరిగిపోయింది. కాబట్టి నువ్వు అలా బలపడిందాక నీ సహవాసం జాగ్రత్త. సంఘ సహవాసంలోనూ పరిశుద్ధుల సహవాసంలో ప్రతి ఆదివారం ఎంత బిజీ అయినా సరే ప్రభు బాలలో చేయాలి, అది మర్చిపోవద్దు. 4వది ప్రార్థనా జీవితం. ఒక రోజుకి 2 సార్లు చేస్తావో, 3 సార్లు చేస్తావో, 5 సార్లు చేస్తావో, నీ ఓపిక. నువ్వు ఎన్నిసార్లు అయినా సరే దేవుని దగ్గరికి అందుబాటులోకి వెళ్ళి ప్రార్థనలో దేవునితో గడుపు. అయిపోయింది. ఓకేనా? రైట్. పరలోక రాజ్యము నిమిత్తము ఈ సంగతులన్నీ మీరు గుండెల్లో భద్రం చేసుకొని జాగ్రత్త పడండి. ఇప్పుడు వరుసగా మళ్ళా ప్రశ్నలు వేద్దాం. చెప్పండి, నిజమైన దేవుడు ఎవరు? పెద్దగా స్వరం ఎత్తి చెప్పాలి. ఓకే, మిగిలిన వాళ్ళకి యేసయ్యకి తేడా అయింది. పెద్దగా చెప్పమన్నా. మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలిగా యేసు అర్పించబడ్డాడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు మన పాపముల నిమిత్తం ఏమి. ఇంకేమన్నా చెబుతారా వాళ్ళకి యేసయ్యకి తేడా? అబ్బా సూపరం. ఇంకా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్ వర్గాలను జయించిన వ్యక్తిగా యేసు కనపడుతున్నాడు. యేసు మాదిరి, యేసు లోపము లేని దేవుడు. ఓకేనా? రైట్. బాప్టిజం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నా? సౌండ్ బ్రేక్ అయిపోయింది. ఆత్మరక్షణ నిమిత్తం, పరలోక రాజ్యం నిమిత్తం. రైట్. నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసు ప్రభు ఏం చేశాడు? అంతే ఉన్నాడా? ఎన్నో రోజు? త్వరలో రాబోతున్నది ఎవరు? రైట్, బాగా చెప్పారు. బాప్తీసం పొందకపోతే ఆడికి పోతాం. పొందితే ఎలా పొందాలి బాప్తీసం? మారు మనసు పొంది నుంచడ బాప్తీసం పొందాలి. రైట్. తర్వాత చాలా వరకు వినగానే చెప్పారు, అక్కడ చూస్తా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చివరి మాట చెప్పేసి ముగిస్తా. టైం కూడా అయిపోయింది. చివరి మాట ఏమిటంటే, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు అన్నాడు. దేవుని నీతి పొందుకున్నాం, దేవుని నీతి పొందుకున్నాం. ఆ దేవుని నీతి మన మీదకి వచ్చింది. ఆ నీతే క్రీస్తు. ఆ నీతిని ఇప్పుడు మనం ధరించుకోబోతున్నాం. ఆల్రెడీ కొంతమంది బాప్తీసం పొందిన వాళ్ళు ధరించుకున్నారు, ఇప్పుడు పొందేవాళ్ళు ధరించుకోబోతున్నారు. దేవుని నీతి అయి ఉన్న క్రీస్తు. ఆయన నిమిత్తమైన, వినండి, ఈ ఒక్క మాట వినాలి. ఆయన నిమిత్తమైన, ఆయన యందు విశ్వాసం ఉంచిన మన నీతి ప్రవర్తన నిమిత్తమైన మనకి హింస కలుగుతుంది అనేది వాస్తవిక సత్యం. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం నీతిగా బతకాలనుకుంటావో, క్రీస్తు నిమిత్తము నీతిగా జీవించాలనుకుంటావో, క్రీస్తుకు సాక్షిగా ఉండాలనుకుంటావో, అప్పుడు సమాజము, కుటుంబము, నీ సొంత శరీరము నీకు రివర్స్ అయిపోతాయి. ఈ మూడింట్లో ఏదో ఒకటి నీకు రివర్స్ అయితే, కొంతమందికి 3 రివర్స్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, ఎప్పుడైతే దేవుని నీతి అయినటువంటి క్రీస్తు నిమిత్తం సాక్షి అవ్వాలనుకుంటావో, ఇక నుంచి నీతి ప్రవర్తన కలిగి ఉండాలనుకుంటావో, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని ఆశపడతావో, ఆటోమేటిక్ అప్పటిదాకా నీతో సహవాసంలో ఉన్న వాళ్ళే నీకు రివర్స్ అయిపోతారు. నీ కుటుంబమే నీకు రివర్స్ కావచ్చు, నీ సమాజం నీకు రివర్స్ కావచ్చు, నీ కొలీగ్స్ నీకు రివర్స్ కావచ్చు, నీ సొంత శరీరమే నీకు రివర్స్ అయిపోతుంది. ఇప్పటిదాకా నీకు లేని ఫైట్ ఒకటి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ ఫైట్ ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు నిన్ను ఇబ్బంది పెడతా ఉంటుంది, హింసిస్తూ ఉంటుంది. అది కూడా ఎందుకు నీకు అనుమతించబడిద్దంటే, దేవునికి తెలియక అనుమతించబడ్డంగా, తెలిసే అనుమతిస్తాడు. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే మరి నీ నిజాయితీ, నీ నమ్మకత్వం నిగ్గుదేలాలుగా. కొంతమంది
నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని తలో మాట అంటున్నారు అన్నయ్య. మా బజార్ వాళ్ళందరూ నన్ను అదో రకంగా చూస్తున్నారు అన్నయ్య అంటారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే దండేసి దండం పెడతారని ఎక్కడ లేదు బైబిల్లో. మళ్ళీ చెబుతున్నా, యేసు ప్రభుని నమ్ముకున్న రోజు నుంచి ఇక నీకు దండేసి కనపడే వాళ్ళందరూ దండం పెడతారు, సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తారని ఆడ లేదు. హింస పెడతారనే ఉంది. యేసయ్య కావాలా? అట్లయితే ఆ హింసను తట్టుకో. ఊరు మొత్తం ఏకమైనా సరే వాళ్ళందరూ ఒక్కటై నీ మీద ద్వేషించి దుర్మార్గం చేసినా సరే నువ్వు క్రీస్తు కోసం సాక్షిగా నిలబడాలి. ఆ దమ్ము నీకుందా? ఉంటేరా. అంత సీల్ నీకు లేదా? అట్టయితే సర్దుకో, పిరిగి పందా, ఇప్పుడే సర్దుకో. చెబుతున్నా, క్లియర్గా చెబుతున్నా. ఉందా నీకు దమ్ము? దా, వచ్చి నీళ్ళ దగ్గరికి రా. తలంత లోతు నీళ్ళలో మునుగుతావు నువ్వు. ఇప్పుడు నువ్వు దేవునితో చేసిన ప్రమాణం చచ్చిందాకా తప్పిపోకూడదు. కుటుంబం అంతా ఏకమై గట్టుగట్టి నిన్ను అవమానించి అవహేళన చేసి నెట్టేసినా సరే దానికి కూడా సిద్ధం అవ్వాలి తప్ప కుటుంబ సంతోషం కోసం దేవుణ్ణి వదిలిపెట్టే దిక్కుమాలిన స్థితిగా దిగజారొద్దు. ఆ దమ్ముంటే రా, లేదా పిరిగితనం ఉందా? పిరిగి పందా, సర్దుకో. నీ సొంత శరీరం ప్రతిరోజు నీ మీద యుద్ధం చేస్తుంది. పాపానికి లాగుతూ ఉంటుంది. ఏయ్ చంపుతా, కూర్చో, పనికి మాలిందాన, ఇప్పటిదాకా నీ ఇష్టం వచ్చినట్టు ఆడా, ఇంకా ఆడను, కూర్చో అని నీ శరీరాన్ని అణచివేసే తీర్మానంలోకి నువ్వు రావాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు బలాన్ని దేవుడిస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు. నీకు ఇప్పుడు తన పరిశుద్ధాత్మనిస్తాడు. ఆ ఆత్మ బలముతో నువ్వు శరీర క్రియలను చంపాలి. ఇప్పటిదాకా వ్యసనాలకు బానిసయ్యావా? నీ ఆత్మ బలహీనమైపోయి నీ శరీరం బలమైపోయి నిన్ను జయించిందా? అయితే ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందబోతున్నావు. పరిశుద్ధాత్మను పొందుతావు. దేవుని శక్తి నీలోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు వాటిని గెలవాలి. రక్షణ పొంది కూడా మళ్ళా నువ్వు వాటికి బానిస కావడానికి వీల్లేదు. వాటి మీద యుద్ధం చేయాలి. అవి చుట్టలైనా, బీడీలైనా, సిగరెట్లైనా, మందైనా, కైనీలైనా, చెత్త ఏదైనా సరే యేసు నామములు వదిలిపోవాలంతే. ఏ పాపాలైనా సరే, ఏ వ్యసనాలైనా సరే, ఏ వ్యభిచారాలైనా, ఏ లింకులైనా తెగిపోవాలి యేసు నామములు. ఈరోజు బాప్తిసం పొంది కూడా మళ్ళీ 2 కుంపట్లు మెయింటైన్ చేయడం కుదరదు. అక్రమ సంబంధాలు కుదరదు. అవినీతి కార్యకలాపాలు కుదరదు. వాటిని విసర్జించాలి. ఆ దమ్ముంటేరా, లేకపోతే సర్దుకోపో. పాపమే కావాలనుకుంటే పో. పరలోకం కావాలి, నిత్య నరకం వద్దు, నిత్య జీవం కావాలంటే రా, సిద్ధపడరా. ఎందుకంటే ఒక పక్క శరీరం, ఒక పక్క కుటుంబం, ఒక పక్క సమాజం మొత్తం ఏకమై నీ మీద యుద్ధం ప్రకటిస్తాయి. ఎందుకంటే వీళ్ళ వెనక దెయ్యాలు ఉంటాయి. అయి లేపుతాయి అన్నమాట. అయి లేపుతాయి నీ మీదికి. నువ్వు గుర్తుపట్టాలి. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు రివర్స్ అవుతున్నారంటే వీళ్ళ తప్పు కాదు, వీళ్ళ వెనక ఆడిస్తున్న దయ్యాలని ప్రార్థనలో వాటిని బంధించాలి. అవి వాటిని బంధిస్తే వీళ్ళు కంట్రోల్ అవుతారు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి ప్రతిదినం ప్రార్థనలో పోరాడుతూ వాటిని బంధిస్తూ వీళ్ళ ఎదుట సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటే ఇప్పుడు నిన్ను విమర్శించి ఎగతాళి చేసే నీ కుటుంబం, నీ సమాజం వాళ్ళే తర్వాత నీతో కలిసి చర్చికి వస్తారు. వాళ్ళు ఆ దమ్ము నీకుందా? ఆ ధైర్యం నీకుందా? ఆ తెగింపు నీకుందా? అవసరమైతే కొన్ని శ్రమలు ఎదుర్కోవాలి. మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాం మిమ్మల్ని. ఏమండి, 25 ఏళ్ళు చదివితే 30 ఏళ్ళు చేయడానికి ఉద్యోగం వచ్చింది. ఈ 25 ఏళ్ల చదువులో ప్రతి దానిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. మళ్ళీ ఎందులో ఫెయిల్ అయినా మళ్ళీ జాబ్ రాదు. అవునా? ముష్టి 30 ఏళ్ళ ఉద్యోగం అయిపోయినాక సెలవు కప్పి దండేసి ఇంక బోరా అంటారు. ఈ 30 ఏళ్ళ ఉద్యోగానికి 25 ఏళ్ల చదువు మొత్తం పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాల్సి ఉంటే మరి పరలోక రాజ్యములో యుగయుగాలు నువ్వు ఉండటానికి మరి టెస్టుల్లో నువ్వు పాస్ అవ్వద్దు? మరి అసలు నాకు ఏ టెస్ట్ వద్దు, నాకు ఏ టెస్ట్ ఎట్లా, అసలు ఎట్లా సాధ్యమవుతుంది? చెప్పు, ఎగ్జామ్ కావాలా వద్దా? ఎగ్జామ్ లేకపోతే పై తరగతి లేదు. ఎగ్జామ్లో పాస్ అయ్యావా ఇంకొక తరగతి, ఇంకొక మెట్టు, అంతే కదా? 9th పాస్ అయితే 10th పాస్ అయితే ఇంటర్మీడియట్. అట్లా ప్రతి మజిలీలో ఒక ఎగ్జామ్ నీకు ఎదురవ్వచ్చు.
ప్రతి ప్రయాణంలో ప్రతి మజిలీలో ఒక స్టెప్, ప్రతి స్టెప్లో నీకు ఒక పరీక్ష ఎదురు కావచ్చు. అది పాస్ అయితే నెక్స్ట్ ఇంకో స్టెప్ ఎక్కుతావు, అది పాస్ అయితే ఇంకోటి. అట్లాగా పరీక్షలో కూడా సిద్ధమయ్యే రండి. నేను చెప్పను, ఇక బాప్తీసం తీసుకున్న కాడ నుంచి ఇక నీకు మామూలుగా ఉండదు. ఇక ఏమిలే మెత్తటి పరుపుల్లో అప్పడంగా తిని ఇక దొరలాటమే అని నేను చెప్పను. స్తోత్రం. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం. మనకు పోరాటము పోరాటమే. పోరాటానికి సిద్ధమా? దడగమ్ముతుందా? ఎందుకు దడ? నీకు తోడు ఆయన ఉంటాడు. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను. నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు, కొనసాగించే యేసు నాకు తోడుండగా. నీకు తోడుంటాడు, నాకు తోడుంటాడు, మనకు తోడుంటాడు. ఒక మాట చెప్తా, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా, నాకు ఎదురైనా, మనకు ఎదురైనా, కొన్ని ఆనందకరమైన పరిస్థితులే కాదు, కొన్ని విషాదకరమైన పరిస్థితులు, శ్రమతో కూడిన పరిస్థితులు, ఇబ్బందితో కూడిన పరిస్థితులు మనకెదురైనా మొక్కవోని దీక్షతో, స్థిర విశ్వాసంతో ఏది జరిగినా నీకే మహిమ ప్రభు అనుకుంటూ సాగిపోయే స్థిర చిత్తం అనేది మనకు ఉండాలి. స్థిర చిత్తం మనకు ఉండాలి. ఒక్కటి చెప్తా, మీరు ఇబ్బంది ఫీల్ అవుతారు అది చెప్తే. మొన్నటి రోజున కాకినాడ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనుడు పాస్టర్ రఘుయేలు గారు మనకు పరిచయస్తుడు. ఆయన కుటుంబంలో గొప్ప విషాదం వచ్చింది. తన 2 కుమారులు, ఒకనికి 20 ఏళ్ళు, ఒకనికి 18 ఏళ్ళు. క్రాంతి, పాల్, అభిషేక్ అనేటువంటి 2 పిల్లలు ఫ్రెండ్స్తో కలిసి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళి 2 కొట్టుకుపోయారు. ఇప్పుడు అక్కడ ఆ పిల్లల సమాధి కార్యక్రమం జరుగుతుంది. ఆయన సేవ చేస్తున్న సేవకుడు ఎంతోమంది ఆత్మని రక్షణలోకి నడిపించి ఒక సంఘం కట్టి, మరి ఇప్పటికి ఎన్ని సంఘాలు కట్టాడో తెలియదు. నాకు తెలిసి నేను వెళ్ళినప్పుడే 2-3 ప్రాంతాలు చేస్తున్నాడు ఆయన. సంఘాలు కట్టి సేవ చేస్తున్న దైవజనుడు. ఆయన కుటుంబంలో పెను విషాదం. అన్ని బాధల కంటే కడుపు కోత చాలా ఘోరమైన బాధ. ఆ కడుపు కోత ఎంత జటిలమైందంటే ఆ కడుపు తీపి నిమిత్తమే ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు దైవజనుడికి ఎన్నో ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఇంతమందికి నేను బోధించి నీ గొప్ప కార్యాలను వివరించాను. నేను ప్రార్థించినప్పుడు ఎంతోమంది జీవితాలు అద్భుతాలు చేశావు, రోగుల్ని స్వస్థపరిచావు, చచ్చే వాళ్ళని లేవనెత్తావు, దయ్యాలు ఎల్లగొట్టావు, ఎన్నో కార్యాలు చేశావు. కానీ నాకెందుకు తండ్రి కడుపు కోత మిగిల్చావు? నా పిల్లల్ని ఎందుకు దేవా నువ్వు తీసుకున్నావు
అని దైవజనుడి గుండెల్లో ఒక భయంకరమైన ఆవేదన, ఒక ప్రశ్న. ప్రియులారా, ఊహించండి. కానీ మీకు తెలుసా, నేను ఆయన వీడియోస్ గమనించాను. ఆయన వీడియో వచ్చింది, మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క మాట ఎక్కువగానే తక్కువగానే ఆయన మాట్లాడాల. ఎంత నింపాదిగా ఆయన ఉన్నారంటే, దేవుని గురించి దేవుడా ఎందుకు ఇలా చేసావు అంటాం కానీ, దేవుడు ఎందుకు చేశాడో ఇలాగ అంటాం కానీ ఒక్క మాట నేను వినలా. చాలా దారుణమైన వేదన కదా. కన్నబిడ్డలు ఒక్క దినం మంది ఇద్దరు ఏవులాగా, వాళ్ళిద్దరు పిల్లలు, దైవజనుడి సంతానం. ఎన్ని ఆశలు పెట్టుకొని ఉండొచ్చు. వాళ్ళు దేవుని సేవ చేస్తారు, ఆత్మని రక్షిస్తారు, దేవుని పని చేస్తారు. ఇద్దరు కొట్టుకుపోయారు. తన బిడ్డల్ని విగత జీవులుగా చూసి ఇంకెప్పటికీ కనపడని పిల్లల విషయంలో ఆ తండ్రికి ఎంత గుండె కోత. ఇప్పటిదాకా విన్న మాటలన్నీ ఒకేతు, ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు మీ హృదయాలు ఒక్కసారిగా బరువెక్కిపోయాయి. వేదన మిమ్మల్ని ఆవరించింది. అరే నిజం కదా అని. అయితే ఇక్కడ సోదరుడు రఘుయల్ బ్రదర్కి, అలాగే మీకు అందరికీ నేను చెప్పే మాట ఏమిటంటే, ఇది మనం భౌతికంగా చూసుకుంటే, భౌతిక నేత్రాలతో చూసుకుంటే పెద్ద విషాదకరమైన ఘట్టం. అది ఎవరికి వచ్చినా అది తట్టుకోలేని వేదన, అది ఎవరికి రావద్దు కూడా అనే మన మనసు కోరుకుంటుంది. కానీ ఇక్కడ మనం క్రీస్తు యేసునందు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం. పాస్టర్ రఘుయేలు గారి పిల్లలు వాస్తవానికి చచ్చిపోలేదు, చనిపోలేదు, చనిపోలేదు, చనిపోలేదు. చనిపోవుట అసంభవం. ఎందుకంటే దేవుని వాక్యము నిరర్థకం కాదు, దేవుని వాక్యం అబద్ధం కాదు. దేవుడు ఆ పిల్లల్ని ఆ వయసు వరకు అలా ఉంచి తర్వాతి వారికి శేషము లేకుండా వారిని తీసుకున్నాడు దేవుడు. పితృవాత్సల్యాన్ని బట్టి, మాతృవాత్సల్యాన్ని బట్టి తల్లిదండ్రి క్షోభకు గురవుతారు, కుటుంబ సభ్యులు, బంధువులు క్షోభకు గురవుతారు. కానీ నేను చెప్తున్నాను, క్రైస్తవుడు, క్రీస్తునందున్న విశ్వాసి పిల్లల్నే కాదు దేన్ని కూడా వాస్తవానికి కోల్పోడు, 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 కోల్పోడు. ఇది నిజం. కోల్పోవటం అనేది లేదు. నీ భర్తని కోల్పోయినా, భార్యను కోల్పోయినా, తల్లిని కోల్పోయినా, పిల్లల్ని కోల్పోయినా నిజంగా కోల్పోయినట్టు కాదు. పరిస్థితులేమో తెలియదు, హేతువులేమో తెలియదు, దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనం కోల్పోయేది ఏమీ ఉండదు. జస్ట్ మన వాళ్ళని మనం కోల్పోయినట్లయితే, మనం ఇక్కడ నుంచి వాళ్ళని వేరే స్థలంలో ఉన్నారన్న సంగతే గ్రహించాలి. పూర్తిగా కోల్పోయినట్టు కాదు, జస్ట్ చదువుకోవడానికి హాస్టల్కి పోయినట్టుగానే దేవుని పరదైసుకు చేర్చబడ్డారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏబుని అన్ని విషయములలో రెండంతలుగా ఆశీర్వదించాడని రాస్తుంది బైబిల్లో. ఏబుకి ఉదాహరణకి 500 జతల ఎడ్లున్నాయి అనుకో. శ్రమల కొలిమి అయిపోయిన తర్వాత, శ్రమల శోధన అయిపోయిన తర్వాత తిరిగి ఏబును దేవుడు దీవించినప్పుడు 1000 జతల ఎడ్లైనాయి. 500 గాడిదలు ఉన్నాయి అనుకో, దేవుడు తిరిగి ఆశీర్వదించిన తర్వాత 1000 గాడిదలు అయినాయి. అట్లాగా అన్ని జతలు, అన్ని డబల్ దీవించాడు. 500 ఉన్నదాన్ని 1000. అలాగే ఏబు తన 10 మంది పిల్లల్ని ఒక్క దినమందే కోల్పోయాడు. రఘుయేలన్న 2 పిల్లల్ని లాస్ అయ్యాడు. మరికొంతమంది దైవజనులు మరికొందరిని లాస్ అయ్యాడు. ఏబు 10 మందిని లాస్ అయ్యాడు. తర్వాత ఏబుని దేవుడు దీవించినప్పుడు మరి 500 జతల ఎడ్లకి ఎన్ని ఇవ్వాలి? డబల్ అంటే 1000. 500 ఆడుగాడిదలకి ప్రతిగా 1000 ఆడుగాడిదలు. అట్లాగే 10 మంది సంతానానికి ప్రతిగా ఎంతమందిని ఇవ్వాలి? 20 మందిని ఇవ్వాలి. కానీ 10 మందినే ఇచ్చాడు. అన్ని రెండంతలుగా దీవించిన దేవుడు పిల్లల విషయంలో మాత్రం 10 మందినే ఇచ్చాడు. అవునా? అదేంది 20 మందిని కదా ఇవ్వాలంటే 20 మందిని ఇవ్వాల, 10 మందిని ఇచ్చాడు. ఎందుకంటే ఏబు లెక్కలో 20 మంది ఉన్నారు. 10 మంది ఏమో భూమి మీద ఉన్నారు, 10 మంది ఏమో పరదేశంలో ఉన్నారు. ఉన్నారు 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 వాళ్ళ ప్లేస్ మారిందంతే. క్రీస్తునందున్న మనకి నిజముగా మరణము లేదు. మనం కోల్పోయేది ఏది లేదు.
మొత్తం మన పేరిటే భద్రం చేయబడి ఉన్నాయి. ఆ 10 మంది కూడా ఎవరి ఖాతాలో ఉన్నారు? ఏబు ఖాతాలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏబుకి 20 మంది పిల్లల్ని ఇచ్చినట్ట ఇవ్వనట్ట? మరి జంతువులు ఎందుకు డబుల్ ఇచ్చాడు, పిల్లల్ని మాత్రం ఎందుకు 10 మందిని ఇచ్చాడంటే, జంతువులు ప్రాణులు, వాటి శేషం ఉండదు. అవి చనిపోయినాయి అంటే మట్టిగా కలిసిపోతాయి కాబట్టి అవి డబల్ ఇచ్చాడు. కానీ మానవులు మాత్రం ఆత్మలు కాబట్టి 10 మందికి 10 మందిని ఇక్కడిచ్చి 10 మంది ఆత్మలు అక్కడిచ్చి పిల్లల్ని కూడా 2 అంతలుగా దీవించాడు. క్లియర్గా అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, యేసు ప్రభు 2వ రాకడ త్వరలోనే జరగబోతుంది. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారందరినీ దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. సమాధులన్నీ ఖచ్చితంగా తెరవబడతాయి. మృతులు అక్షయులుగా లేపబడతారు. కోల్పోయిన మన వారిని గురించి మనం ఏడ్చి క్షోభిస్తాం. నా ప్రభు అంటాడు, ఎందుకంత దుఃఖపడుతున్నావు? నిరీక్షణ లేదా? నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నేను రాయించా కదా. అన్యుల కంటే నిరీక్షణ లేదు. చనిపోయిన వాళ్ళు ఇంకా మళ్ళీ కనబడర్రా, ఇంకా రార్రా అని వాళ్ళు దుఃఖపడి బాధపడి ఏడుస్తారు. నీకు ఆ పరిస్థితి లేదుగా, నీకు నిరీక్షణ ఉందిగా. చనిపోయిన నేను తిరిగి లేవలేదా? చనిపోయిన అనేకుల్ని లేపలేదా? గతంలో లేపిన నేను భవిష్యత్తులో లేపలేనా? ప్రైజ్ ద లార్డ్. నేను ఒక మాట చెప్తున్నాను. రగుయేలుకు ఆ శోధన వచ్చింది అంటే, రగుయేలు దేవుణ్ణి నమ్మటం కాదు, రగుయేలుని దేవుడు నమ్మాడు. ఏబుకంత శోధన వచ్చిందంటే ఏబు దేవుణ్ణి నమ్మటం కాదు. ఇంత దాన్ని కూడా తట్టుకునే దమ్ము ఏబుకు మాత్రమే ఉందని దేవుడు ఏబుని నమ్మాడు. నీకు నాకు అలాంటి పరిస్థితులు కల్పించాలంటే ముందు మనల్ని నమ్మాలా దేవుడు. తట్టుకునే సరుకు ఉందా లేదా అని. ఆ శక్తి ఉంది అనుకున్నప్పుడే ఆ పరీక్షలు రానిచ్చి అందులో మనల్ని పాస్ అయ్యేటట్టు చేసి మరీ ఎక్కువైన బహుమానం మనకిస్తాడు. రేపు రగుయేలుని నిలబెట్టి అడుగుతాడు, రగుయేలు నా మీద నీ కోపం రాలేదా? చక్కగా ఎదిగినటువంటి ఒలీవ మొక్కల వల్ల ఎదిగిన నీ పిల్లలిద్దరిని ఒక్క దినమందే నేను తీసేశాను కదా. రగుయేలు నా మీద నీ కోపం రాలేదా అని అడుగుతాడు. నన్ను అసహించుకోవాలనిపించలేదా? నా మీద చీదర పుట్టలేదా? నువ్వు ఇంత సేవ చేసావు, నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు, నేను ఈ పని చేశాను, నీకు గాయం కలగలేదా అని అడుగుతాడు. యేసయ్యకి తెలీదా? ఆయన రగుయేలు నీవు నన్ను ఒక మాట కూడా అనలేదు, కానీ నాకే మహిమ చెల్లించావు, నన్నే పాడి కీర్తించావు, స్తోత్రించావు, ఆరాధించావు, నా సేవను కొనసాగించావు, నన్ను మహిమపరిచావు. నా కుమారుడా, ఇదిగో నీ సంతతి శాశ్వతంగా నీకే ఇస్తున్నాను, తీసుకో అంటాడు. నువ్వు కోల్పోయాను అనుకున్న నీ పిల్లలిద్దరిని ఇదిగో నీకు ఇస్తున్నాను, తీసుకోను ఆయన, యుగ యుగాలిగా నీతోనే. ఇంత కఠిన పరీక్షలో కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకున్నందున ఇదిగో దాని కొరకు నీకు ప్రత్యేకమైన బహుమానం. నా దేవుడు అన్యాయస్తుడు కాడు. మరణం అనేది మనకి పెద్ద విషయం, దేవునికి అది పెద్ద విషయం కాదు. ఎప్పుడైనా వెళ్ళేదే కొంచెం ముందు వెనక తేడా. కాబట్టి బిడ్డలారా, అలాగే నేను మాట్లాడే ఈ మాటలు రగుయేలు దాకా వెళ్తాయని నేను అనుకుంటున్నాను. నా తండ్రి చిత్తం అయితే తప్పకుండా నేను సోదరుడిని కలుసుకుంటాను. కానీ ముందుగానే ఈ మాటలు ఆ బిడ్డకు కొంచెం ధైర్యాన్ని ఇస్తాయని మాట్లాడుతున్నాను. నేను మీకు అందరికీ చెప్తున్నాను, అవసరమైతే అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. చెప్పండి, ప్రభు శక్తి గలవాడా కాదా? లేపుటకు సమర్థుడా కాదా? తన దాసులను, తన దాసురాండ్రను, తన పిల్లల్ని పరీక్షించుకునే హక్కు దేవుడికి లేదా? వారి విశ్వాసాన్ని పరీక్షించే హక్కు దేవుడికి లేదా? అధికారం దేవుడికి లేదా? ఇలాంటి ప్రతికూలతలలో కూడా విశ్వాసాన్ని కాపాడుకొని క్రీస్తుకు సాక్షులంగా నిలబడినప్పుడు అన్య జనులలో ఆయన నామానికి మరి ఎక్కువ ఘనత కలిగిద్ది. ఇదేమిట్రా, ఇంత దారుణం జరిగినా సరే నా ప్రభువు గొప్పోడు, నా పిల్లల్ని తిరిగి నాకు ఇస్తాడన్న నిశ్చయత నాకుంది అని అంటున్నారు. ఎంత నిరీక్షణ లేకపోతే, ఎంత వాస్తవం కాకపోతే, ఎంత నిశ్చయత లేకపోతే అంత గట్టిగా పట్టుబట్టారు అని అన్యజనులు ఆశ్చర్యపోయి అనేకులు ప్రభు వైపు తిరిగే అవకాశం ఉంది.
దేవుడు గొప్ప కార్యాలను, గొప్ప అద్భుతాలను చేయటం ద్వారానే కాదు, గొప్ప విషాదాల ద్వారా కూడా దేవుడు తన పనిని జరిగించుకోవటానికి సమర్థుడు. కాబట్టి ఏది సంభవించినా మహిమ నీకే ప్రభు అంటూ సాగాలి. ప్రైజ్ ద లార్డ్. అలాంటి తీర్మానం కలిగిన వాళ్ళన్నా, నా దేవుడు సర్వశక్తి గల దేవుడని నాకు తెలుసు, నేను చచ్చినా నా వాళ్ళు చచ్చినా మొత్తాన్ని తిరిగి లేపి నాకు ఇవ్వగలడని నాకు తెలుసు. అలాంటి నిశ్చయత, అలాంటి విశ్వాసం నాకుందన్నా, నాకు రక్షకుడు కావాలి, నాకు యేసయ్య కావాలన్నోళ్ళు లేచి నిలబడండి. రక్షణ కావాలి అన్నోళ్ళు లేచి నిలబడండి త్వరగా. నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి. త్వరగా వచ్చేసేయండి, ముందుకు వచ్చేసేయండి. పురుషుల పక్క నుంచి, స్త్రీలు పక్క నుంచి ఇక్కడికి వచ్చేసేయండి, త్వరగా వచ్చేసేయండి. దేవుని నిమిత్తము, నీతి నిమిత్తము, విశ్వాసము నిమిత్తము, పరలోక రాజ్యము నిమిత్తము, క్రీస్తు సువార్త నిమిత్తము హింస, శ్రమ, వేదన, కరువు, ఖడ్గము ఏదొచ్చినా దాన్ని తట్టుకొని సహించిన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది, 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 వారిది. వచ్చేసేయండి. మనం ఉంచిన విశ్వాసం నిమిత్తం పరీక్ష ఎదురైనా, హింస ఎదురైనా, ఉపద్రవం ఎదురైనా, కరువు ఎదురైనా, ఖడ్గం ఎదురైనా విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. వచ్చేయండి అన్న. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కోల్పోయినా సరే తిరిగి మన వారిని మనకి ఇవ్వగలడు. వాక్యములో ఉంది, ఏబు గ్రంథములోనే, నీ ఇంటి వస్తువులను లెక్క చూచుకొనగా ఏది తక్కువగా, నీవేది కోల్పోయి ఉండవో. రేపు అనేక మంది కన్నీరు తుడిచి ప్రభు అడుగుతాడు, ఇంత వేదన పడ్డావు కదా, ఇంత జరిగిందని అల్లాడావు కదా, ఇదిగో నీవు కోల్పోయిన నీ వారు నా దగ్గరే ఉన్నారు. నేను నా గ్రంథంలో రాయించాను కదా నా దగ్గర ఉంటారని. నువ్వెందుకు నమ్మలేదు? ఎందుకు అంత కృంగిపోయావు? ఓకే, శరీర సంబంధమైన బంధాన్ని బట్టి కొంచెం వేదన కలిగిద్దిలే, అయినా నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నా యందు స్థిరబుద్ధి కలిగి ఉన్నావు. అందుకే మిగిలిన వారి కంటే నిన్ను ప్రత్యేకంగా గౌరవిస్తున్నాను అంటాడు. అలాంటి తీర్మానం, అలాంటి సిద్ధపాటు, అలాంటి ప్రతిష్ట మనకు ఉండాలి బిడ్డ. యేసయ్యలో కార్యాలు స్వతంత్రించుకోవటమే కాదు, అవసరమైతే కొన్ని గాయాలు పొందడానికి కూడా సిద్ధమవ్వాలి. అది ఒరిజినల్ విశ్వాసం. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇలాంటి సమస్యలు అన్యులకి జరుగుతాయి, దేవుని పిల్లలకు కూడా జరుగుతాయి. ఎవరికి జరిగినా అన్యులకు లేని నిరీక్షణ మనకున్నది ఏంటంటే, ఇప్పుడు అన్యుల పిల్లలు, మిగిలిన వాళ్ళ పిల్లలు కొంతమంది నిద్రించి ఉండొచ్చు. మొత్తం 8 మంది పిల్లలు దెబ్బతిన్నారు ఆ రోజు, మొన్న. అందులో 2 దైవజనుల పిల్లలు, 6 మిగిలిన వాళ్ళ పిల్లలు. ఒకవేళ వాళ్ళు కూడా దేవుని ఎరిగిన వాళ్ళైతే వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది. ఎరిగి ఉండకపోతే వాళ్ళకి ఈ సంగతి తెలియదు కనుక గొప్ప గాయం. కానీ దేవుని ఎరిగిన వాళ్ళకి గొప్ప నిరీక్షణ, గొప్ప నిరీక్షణ, గొప్ప నిరీక్షణ. ఇంకా శేషమే లేదనుకున్న జీవితాల్లోంచి కూడా ఇదిగో ఉంది అని తీసుకొచ్చి చూపించగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక చిన్న దర్శనం చెప్తాను నేను. 2015వ సంవత్సరంలో నాకెంతో ఇష్టమైన నా తండ్రి చనిపోయాడు, కన్ను మూసాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు పరదేశ్కి. 2015 డిసెంబర్ 9న ఆయన తండ్రి, నాన్న అనే కంటే మంచి స్నేహితుడు, మంచి ప్రోత్సాహకుడు. ఎక్కువ నేను ఆయనతోనే ఫ్రెండ్షిప్ చేశాను. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖు నేను బాప్తిస్మం పొందిన రోజు. ఆ రోజున నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటా. ఆయన నా చేత ప్రార్థన చేయించుకుంటాడు. నా ఆత్మీయ పుట్టినరోజు అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తాను. ఆయన చెయ్యి పెద్ద చెయ్యి, ఆయన నా తల మీద చేయి పెడితే తలంతా కప్పేసింది, అంత పెద్ద చెయ్యి అయింది. ఆయన నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవాడు. 2015 డిసెంబర్ 9న ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోటో ఇంట్లో ఉంది. 2016 ఏప్రిల్ 17వ తారీఖున ఈ ఒక్క మొక్క వినండి, మీకు చెప్తాను. బాప్తిస్మం పొందిన రోజున ఆయన ఫోటో దగ్గరికి వెళ్ళి నిలబడ్డా. జస్ట్ నేనేం అడగల దేవుడిని, నిలబడ్డా. కూర్చోండి ఒక 10 minutes కూర్చోండి, వెళ్దాం. నీళ్ళు రెడీయా? ఆ ఫోటో ముందు నిలబడి, ప్రతి సంవత్సరం మా నాన్న
నా మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు. ఈ సంవత్సరం మా నాన్న లేడు, ఇక ఏ సంవత్సరం కూడా ఈ భూమి మీద నేను ఉన్నంత వరకు ఆయన ఉండడు. నాకు కనబడ్డు, నా మీద చేయి ఉంచడు కదా. మళ్ళీ నేను మా తండ్రిని కలుసుకోవాలంటే నేను వెళ్ళాలి అక్కడికి అనుకొని ఒక మాట అనుకున్నా, దేవా నీకు అసాధ్యమైంది ఏముంది, నీకు ఇష్టమైతే నువ్వు నా తండ్రిని నా కోసం పంపగలవు, కనీసం దర్శనం ద్వారానైనా నా దగ్గరకు పంపి నేను ఆశించినట్టు నా మీద చేతులుంచి ప్రార్థించేటట్టు చేయగలవు అని మనసులో అనుకున్నా. ప్రార్థన చేయలే, మనసులో అనుకున్నా. ఇది కూడా నీకు చేతనవును కదా అనుకున్నా. ఆ ఫోటో ముందు నిలబడి, పెద్ద ఫోటో ఉంటుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, అదే రోజు నైటు నాకు దర్శనంలో స్పష్టంగా మా నాన్న వచ్చాడు నా దగ్గరికి. ఆయన వృద్ధాప్యంలో ఉన్నందున కాళ్ళ బలహీనత, మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడేవాడు, ఇబ్బందిగా నడిచేవాడు. ఆయన కరెక్ట్గా 6 అడుగులు ఉంటాడు ఆయన. ఆయన ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ కూడా దాటలేకపోయేవాడు, కాళ్ళు అంత ఇబ్బందిగా ఉండే ఆయన. అలాంటిది ఆయన దర్శనంలో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో ఈ ఏజ్లో ఒక సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఎలా నడుస్తాడో అలా చక నడుచుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. ఆయన వచ్చి నాకెళ్ళి ఆప్యాయంగా, అనురాగంగా, మంచితనంగా చూడట్లా. నేనున్న దగ్గరకు వచ్చి కూర్చొని నాకెళ్ళి సీరియస్గా చూస్తున్నాడు ఆయన. ఆ చూపులో ఆంతర్యం నాకు అర్థమైంది. మా నాన్న వచ్చాడు నా దగ్గరికి, మా నాన్న బ్రతికొచ్చాడు, సజీవుడిగా వచ్చాడు, నా కోసం వచ్చాడని నేను గంతులేస్తా ఆయన వైపు చూస్తే ఆయన సీరియస్గా నాకెళ్ళి చూశాడు. ఆయన ఏం స్పందించాల, నవ్వటం కానీ ఆయన హడావుడి చేయటం కానీ ఏం లేదు. సీరియస్గా చూశాడు నాకెళ్ళి. ఎందుకు ఇలా చూస్తున్నాడని ఆలోచించాను. ఆ చూపులోనే నాతో మాట్లాడుతున్నాడు. ఏమిట్రా నీ కోరికలు, చిన్నపిల్లవాడివా నువ్వు, వాక్యం ఎరగని వాడివా నువ్వు, నేను ఎక్కడుంటానో నీకు తెలియదా, నేను పరదైసులో ఉంటాను, దేవుని మహిమలో ఉంటాను, కొద్ది కాలం తర్వాత నువ్వు అక్కడికి రావాల్సిందే, ఈ భూమి మీద ఇదంతా ఒక నాటక రంగం అని తెలియదా, ఇంకా శరీర సంబంధమైన మనసుతో నువ్వు ఇలాంటి కోరికలు కోరవచ్చా, నువ్వు ఆత్మ సంబంధిగా ఆలోచించాలి కదా, పిల్లతనపు ఆలోచనలు చేయొద్దు కదా, నువ్వు వాక్యాన్ని నమ్మట్లేదా, నువ్వు నా చేతులుగా దేవుని హస్తం నీ మీదికి రావాలి. ఆ చూపులోనే ఒక పాఠం అర్థమైపోయింది. ఇంకా నా మీద చేయబెట్టింది లేదు, ప్రార్థన చేసింది లేదు, అట్లా కూర్చొని చూసి వెళ్ళిపోయాడు లేచి. పిల్ల చేష్టలుగా ఉండవాకురా, కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించని చెప్పని ఆ చూపులోనే మాట్లాడి వెళ్ళిపోయాడు. మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? ఆయన చిత్తమైతే ఆయన పంపగలడు అనుకున్నాక పంపాడు, డోస్ ఇచ్చి తీసుకెళ్ళాడు. జస్ట్ దృష్టి చెబుతున్నానండి. డైరెక్ట్గా మా నాన్న ఆత్మీయ రావచ్చు, లేకపోతే యేసయ్యే ఆయన్ని పోలొచ్చి కళ్ళతో నాతో మాట్లాడి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన పోలి వస్తాడు కదా. కొన్నిసార్లు మీకు దర్శనంలో దైవజనుడి రూపంలో వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరినైతే బాగా లైక్ చేస్తారో దైవజనుడిని, ఆ దైవజనుడిని పోలి ఎక్కువ నీకు కనపడతాడు. అది జరిగిద్ది. నువ్వు అనుకుంటావు శాలేమన్న వచ్చాడు, లేకపోతే ఇంకొక అన్న వచ్చాడు, నువ్వు అభిమానించి ఏ అన్న వచ్చాడు అనుకుంటావు, కానీ అన్న కాదు, ఆ రూపాన్ని పోల్చుకొని ఆయన వస్తాడు. కృంగిన వేళ నిన్ను ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి, వెన్ను తట్టడానికి, నిబ్రపరచడానికి ప్రభువే దిగి వస్తాడు నీకోసం. కాబట్టి మృతులైన మన వారిని మళ్ళీ తిరిగి కలుసుకుంటాం. మనం కోల్పోయేది ఉండదు. అంతేకాదు కొంతమంది పరువు పోయిందని బాధపడతారు, ఏం పోదు, దానికి ప్రతిగా రెట్టింపు ఘనత వచ్చింది. కొంతమంది ఆస్తి పోయింది అనుకుంటారు, ఏం పోదు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు కోల్పోయేది ఏం ఉండదు, అంతా దేవుని యందు భద్రపరచబడి ఉంటుంది. దానికి ప్రతిగా రెట్టింపు 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 నువ్వు పొందగలుగుతావు. కాబట్టి కృంగిపోవద్దు, సాతానికి ఎడమియొద్దు, విశ్వాసములో స్థిరులై కదలని వారై ధైర్యంగా ముందుకు కొనసాగండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. యేసయ్య నిమిత్తం హింసైన, శ్రమైన, కరువైన, ఉపద్రవమైన, నీతి నిమిత్తం, విశ్వాస నిమిత్తం, సువార్త ప్రకటన నిమిత్తం, దైవ సేవ నిమిత్తం ఏవి ఎదురైనా ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా దాన్ని బలిపీఠం మీద పెట్టడానికి మన మనస్సులు సిద్ధమగునుగాక.
అలాంటి వారంగా మనం ఉందా? కృప మనందరికీ తోడై ఉండమని. లైవ్ లో జూమ్ లో వీక్షించే వాళ్ళు కూడా ఇది విశ్వాసం, ఇది భక్తి, ఇది ఆత్మీయత, అది స్థిరత్వం. అన్ని అనుకూలంగా నెరవేరితేనే స్తోత్రం కాదు, ప్రతికూలతలు ఎదురైనా కూడా స్తోత్రమే. ఇప్పుడు లేండి. పరిశుద్ధ ప్రభువా, నా ఎదుటికి నువ్వు తీసుకొచ్చిన ఈ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఆశీర్వాదాలు, దీవెనలు, లాభాలే కాదు, శ్రమలైనా సరే మేము నిన్ను వదిలిపెట్టమని సిద్ధపడి ముందుకొచ్చిన నీ బిడ్డల్ని దీవించు. నీ బిడ్డల మీదకి నీ అభిషేకమును, పరిశుద్ధ రక్తమును రానివ్వు. రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మతో నింపి నీ కొరకు ప్రతిష్ఠిత పాత్రలై ధన్యులయ్యే కృప దయచేయి. ఈరోజు నీ బిడ్డలు వాక్యం విన్నారు, వారిని కూడా ఆశీర్వదించు. వారిని సహా దీవించి నీతి నిమిత్తము, సువార్త నిమిత్తము, విశ్వాసము నిమిత్తము, ప్రభువా నీ నిమిత్తము ఎలాంటి ఎదురైనా సరే వాటిని కోల్పోకుండా నా ప్రభువా విశ్వాసములో స్థిరులై కదలని వారై నిన్ను మహిమపరిచినట్లు మా బిడ్డలందరినీ ఆశీర్వదించు. నీ కరుణగల హస్తమును తోడుగా ఉంచు. బిడ్డలందరికీ నాయన విజయము దయచేయి. ప్రభువా ప్రతిదినము అపోస్తలిక బోధ యందును, సహవాసమందును, నీ బలలో చేయి వేయుట యందును, ప్రార్థించుట యందును, నియమిత కాలములన్నిట కూడా ఎడతెగక ఉండినట్లు సహాయం వచ్చి మంచి తీర్మానంతో ముందుకొచ్చిన నీ బిడ్డలు అంతవరకు నువ్వే కాపాడు. ఏ పరిస్థితులైనా తట్టుకునే శక్తి నీ బిడ్డలకు, మాకు దయచేయి. వాటిని జయించే శక్తి మాకు దయచేయి. సమాజాన్ని, కుటుంబాన్ని, శరీరమును, పాపమును, పాపేచ్ఛలను అధిగమించే శక్తి దయచేయి. విస్తారంగా అనేక సంగతులు నేర్పించావు, నీకు వందనాలు. నీ బిడ్డలందరిని ఆశీర్వదించి ఫలభరితమైన పాత్రలే అనేకులకు సువార్త ప్రకటించి అన్యజనులు అనేకులను రక్షించే కృప మా బిడ్డలందరికీ దయచేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రైట్, మీరు ఇటు కూడా వెళ్ళిపోండి. వెళ్ళండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళందరూ నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మిగిలిన అందరూ పైకి లేచి నిలబడండి. రండి నాన్న, మీరు కూడా వచ్చి పరిచారకులు వాళ్ళ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. మీ అందరికి కూడా చెప్తున్నాను, విన్న విషయాలు హృదయంలో భద్రం చేసుకోండి. సహోదరుడు రఘుయల్ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి, కుటుంబ ఓదార్పు కోసం, ఆదరణ కోసం. అలాగే ఎవరెవరు ఎలాంటి శ్రమలో ఉన్నారో మళ్ళీ చెప్తున్నా, నువ్వేది కోల్పోయినట్టు భ్రమ కలుగుతుందంతే. నువ్వేది కోల్పోవు, ఏది లాస్ అవ్వవు. ఎందుకంటే అన్నిటినీ సమకూర్చి ఇచ్చేటువంటి యేసయ్యను నువ్వు హత్తుకొని ఉన్నావు. అన్నిటినీ సమకూర్చి ఇచ్చేటువంటి యేసయ్యను నువ్వు హత్తుకొని ఉన్నావు. ఆయన ఒక్కడిని విడవకుండా ఉంటే చాలు, అన్నీ నీకు వచ్చేస్తాయి. మళ్ళా ఎంతమంది ఇది నిజమని నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి. వెళ్ళండి నాన్న. రైట్ పండి. తలలో వంచి కళ్ళు మూయండి. దేని నిమిత్తమైనా, దేని నిమిత్తం చెప్పండి? క్రీస్తు నిమిత్తం హింస, నీతి ప్రవర్తన నిమిత్తం హింస, సువార్త నిమిత్తం హింస, విశ్వాస విషయంలో హింస. అది మనుషులు పెట్టని, మనకెదురు కానీ, మన శరీరమే ఇబ్బంది పెట్టని, ఏ విధంగానైనా రాని వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? యేసు ప్రభు దగ్గర అన్ని పొందుకోవటమే కాదు, అవసరమైతే యేసయ్య కోసం కొన్ని పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడాలి. కొన్ని కాదు, సమస్తం. హల్లెలూయా. అది నిజమైన విశ్వాసం, అది నిజమైన భక్తి. అలాంటి వాళ్ళు నిజమైన భక్తి పరుడు, ఆత్మీయులు. ఆ విధమైన సిద్ధపాటుతో మనందరం ఎదుగుదాం దేవునిలో. ఈరోజు నేను రావటం కొంచెం లేట్ అయింది, మరి మిమ్మల్ని విడిచిపెట్టడం కూడా కొంచెం లేట్ అయింది. పర్వాలేదు, ప్రశాంతంగా ఒక మొదలు తిని బయలుదేరండి. అశోక్ అన్న ప్రార్థన చేస్తాడు, నేను వెళ్ళి బాప్తిస్మాలు ఇస్తాను. మీ అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలకి, జూమ్లో ఉన్న బిడ్డలకి అందరికీ వందనాలు. దైవాశీస్సులు. సెలవు. స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నీ దాసుని ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అనేక మందిని రక్షణ తీర్మానంలోనికి మీరు నడిపించారు, మీకు స్తోత్రాలు తండ్రి. నీ కొరకు
ఏమైపోవడానికైనా సిద్ధపడేటువంటి మనస్సు మా అందరికీ దయచేయండి ప్రభువా. ప్రతికూలతల మధ్యలో కూడా నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను ప్రేమించేటువంటి బలమైన విశ్వాసం మా అందరికీ మీరు కలుగజేయండి ప్రభువా. ఈరోజు ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవించారో ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామంలో నీ చిత్తం జరుగునుగాక. బాప్తిస్మాల కార్యక్రమం జరగబోతూ ఉండగా ఒక్కొక్కరు నీ రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని నీ కొరకు జ్యోతులై నిలుచుదురుగాక. అతండి, ఆ బాప్తిస్మాల కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించు. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యనీతి సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా.